మార్నింగ్. సో ఫస్ట్ టైం వచ్చిన ఒకసారి చేయొద్దండి. ఫస్ట్ టైం ఈ రోజే సార్ ఫస్ట్ టైం వచ్చినాము ఒకసారి చేయొద్దండి. ఇంకా రామదాస్ గారా చేయొద్దు అంటే ఎప్పుడు వచ్చినా కొత్తగా ఫీల్ అయ్యేటటువంటి. ఓకే, మీరు ఫస్ట్ టైం వచ్చినారు సార్. నేను మీకు తెలుసా? ఎఫ్ఆర్ఎల్ చూసినాను. ఓకే, మీరు ఇక్కడ ఈ మీటింగ్ ఫస్ట్ టైం వచ్చినారు. ఓకే అమ్మ, మీరు ఫస్ట్ టైం, మీరు ఫస్ట్ టైం, మీరు ఫస్ట్ టైం. అమ్మ పక్కన నుండి లేపుతున్నాను. ఓకే, మీరు కూడా ఫస్ట్ టైం. ఇంకెవరన్నా? మీరు ఫస్ట్ టైం. వెనకాల ఉన్నారు. అంటే ఈ మీటింగ్ ఫస్ట్ టైమా లేకపోతే బిజినెస్ కి ఫస్ట్ టైమా? ఈ మీటింగ్కే ఫస్ట్ టైం, బిజినెస్ కూడా ఏం తెలియదు, బిజినెస్ ఏం తెలియదు. ఓకే, ఏమని చెప్పి ఇన్వైట్ చేసినారు మిమ్మల్ని? ఇక్కడికి పిలిచినారు కదా. నాకు ఇంగ్లీష్ కూడా ఏం రాదు, ఒకటో రెండో మధ్యలో పదాలు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి, అవి తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. ఏమని చెప్పి పిలిచినారు ఇక్కడికి మిమ్మల్ని? మీటింగ్ గురించి పిలిచినారు. ఓకే, మీకు అర్థమైందా? ఏం అర్థమైంది మీటింగ్ లో? వస్తుందని చెప్తున్నారు. ఓకే, మీరు కొత్త వాళ్ళు ఎవరైతే ఒకసారి కొత్త వాళ్ళు చేయొద్దండి. అంటే మీరు బిజినెస్ కదా, బిజినెస్ చేస్తారు కదా, బిజినెస్ చేస్తున్నారు. చెయ్యని వాళ్ళు ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, మేము బిజినెస్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళు మీరు ఫస్ట్ టైం. ఓకే సార్, ఎవరు ఇన్వైట్ చేసినారు మిమ్మల్ని? ఎవరు ఇచ్చినారు? సుమతి మేడం. ఓకే ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? ఆపరేషన్ మేనేజర్. ఓకే, డైలాసిస్ సార్? రిలయన్స్. ఓకే, లాస్ట్ 3 పదాలు వినిపిస్తున్నాయి, ఎవరు తప్పుగా అనుకోవద్దు. రిలయన్స్ కి డైలాసిస్ దగ్గర. ఓకే, రిలయన్స్ లో. ఓకే, కూర్చో. ఇంకొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. సో నేను చెప్పేది మీకు కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థం కాకుండా ఏం టెన్షన్ పడకండి. ఫస్ట్ టైం అర్థం అయ్యారంటే మీరు చాలా అదృష్టం ఉంటుంది. నాకు కూడా ఏం అర్థం కాదు. నేను మీటింగ్ పోయాము, నాకు కూడా అన్ని కొత్త పదాలు ఉంటాయి. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైతున్నారో మీకు అర్థమయ్యే విధంగా, పాత వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక 20 నుంచి 30 నిమిషాలు మాట్లాడబోతాం. సో మీరు ఇది అర్థం చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది. ముందుగా నా పేరు వచ్చేసి ఆంజనేయులు రాస్తుంది. ఇందాక హోస్ట్ ఎవరైతే ఉన్నారో గడల రాజు సార్కి నా తరఫు నుంచి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీరు మన గోపురానికి వచ్చిన ఎంతమంది ఉన్నారు? సపోర్ట్లు ఎట్లా కొట్టమని చెప్పింది దీపక్ చూస్తారు. ఒకరు చెప్పండి ఈ గుంపులో. ఒకరు 1 2 3 4 1 2 కదా, అంతేనా కదా? 1 2 3 4 1 2 ఒకసారి కొట్టండి. మిస్ అయింది. 1 2 3 4 1 2 3 4 అంటే 4 సార్లు కొట్టండి. 4 సార్లు కంటిన్యూ కొట్టండి. ఆపి 2 సార్లు మళ్ళీ కంటిన్యూ కొట్టండి. ఎంతమందికి ₹1,00,000 కావాలి చెప్పండి. మీకు సపోర్ట్ కొట్టారు ఇక్కడ ₹1,00,000 ఏం చేస్తారు? కాదు, మిస్ అయింది. నీ కొట్టి 1 2 3 4 ఒకసారి కొట్టండి. 1 2 3 4 1 2 3 4 1 2. ఇవ్వద్దు ఇది ఇంతటితో ఆపేద్దాం. తిరిగి మళ్ళీ ఎప్పుడన్నా ట్రై చేద్దాం. నేనేమంటానంటే మీరు సపోర్ట్ కొట్టలేకపోతే మీరు డబ్బులు ఎట్లా సంపాదిస్తారు? నిజమా కాదండి? నేను మన ఒక వీడియోలో చూసాను చూడండి, గోగ్రౌండ్ చూసిరా? బద్ధకం రాయడం ఒకటి. ఏం సార్ ఎప్పుడు ఆ మందు తాగకుండా బిస్కెట్లు తినడం పని ఏమైనా చేస్తారంటే ఏం చేయమంటావు? ఒక చేతిలో మందు ఉంది, ఇంకో చేతిలో బిస్కెట్ ఉంది, పళ్ళతో నవ్వుతున్నా, గొంతుతో పీగుతున్నా, ఇంకేం చేయాలన్నట్టుంటారు. చూసినా ఈ బద్ధకం రాయలేకైతే ఈ వెస్టింగ్ సెట్ కాదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సప్పట్లు వేయకూడదు అనుకుంటే నేనేం చేయలేదు. కాబట్టి
నా పేరైతే ఆంజనేయులు. నేను ఈ వెస్టీజ్ అనే అవకాశం తీసుకొని సుమారుగా ఒక 6 సంవత్సరాల టైం అయింది. వెస్టీజ్ కన్నా రాకముందు ఇలాంటి కంపెనీలో పనిచేసేవాడిని. ఒక ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో, ఇంటర్నేషనల్ కంపెనీ, మామూలు కంపెనీ కాదు, సుమారుగా 110 దేశాల్లో నడుస్తున్న ఒక కంపెనీలో ఒక 8 సంవత్సరాలు పనిచేసిన. అక్కడ ఇట్లనే నేను కూడా మీటింగ్స్ అటెండ్ అయినా. ఒక 10-12 ఏళ్ళ ముందు చూడగలిగితే ఇట్లనే మీటింగ్స్ అటెండ్ అయినా. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ లైఫ్ స్టైల్ నుంచి నాకు తెలిసిన ఏ ఉద్యోగం లేకుండా రిటైర్మెంట్ అయిపోయింది. స్టూడెంట్గానే ఉన్నా, స్టూడెంట్గా రిటైర్మెంట్ అయిపోయింది. ఇట్లాంటి మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు ఈ స్టేజ్ పైన చెప్తా ఉన్నారన్నమాట చాలా మంది స్పీకర్లు వచ్చి, ఎంతమంది కారు కావాలంటే చేయెత్తటోని, ఎంతమంది ఇల్లు కావాలంటే చేయెత్తటోని, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, అన్ని ఏమేమైతే డ్రీమ్స్ అన్ని అడిగేటోడు. 8 ఏళ్ళ నుంచి చెయ్యెత్తేవాడు కానీ డ్రీమ్స్ నెరవేరలే, చేయనప్పుడు మాత్రం బాగా వస్తుండే అనమాట. హ్యాష్టాగ్ వచ్చింది, ఇంకేం లేవడతామని ఆయన చేయదు. సో ఆ కంపెనీలో పనిచేసిన, డబ్బులు అయితే రాలేదండి, ఎక్స్పీరియన్స్ వచ్చింది, అనుభవం వచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అనుభవం చాలా గొప్పది. నిజమా కదా? అనుభవం చాలా గొప్పది. అక్కడ డబ్బులు ఇవ్వలేదు, ఎక్స్పీరియన్స్ వచ్చింది. కొంతమంది ఏమనుకుంటారంటే ఏం ప్లాన్ చెప్పకుండా బయటికి వెళ్ళి కష్టపడకుండా వెస్టీజ్లో సక్సెస్ కావాలి, ఎక్స్పర్ట్ కావాలని చూస్తూ ఉంటారు. ఒకరిద్దరి సంబంధి డాక్టర్ కాదు, జరుగుతుంటాయి, ఎక్కడ దగ్గర మిస్టేక్ జరుగుతాయి. ఒకరిద్దరిని యాక్సిడెంట్ కాదు, పర్ఫెక్ట్ డ్రైవర్ కాదు. ఈ బిజినెస్ లో కూడా మీరు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ మనిషి కావాలంటే ఎక్కడో దగ్గర మిస్టేక్స్ జరుగుతుంటారు. ఎస్ సార్. సో అక్కడ 8 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన, డబ్బులు రాలేదు, ఎక్స్పీరియన్స్ వచ్చింది, 8 లక్షలు అప్పు అయిపోయింది. తీర్చాలనే ఉద్దేశంతో ఓలా, ఊబర్, మీ అందరికి తెలుసు ఓలా, ఊబర్. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ 4 వీలర్ అంటే కార్లకు మాత్రం ఇట్లాంటి ఆప్షన్ ఇస్తుండే ఓలా, ఊబర్. కానీ రాను రాను ఆటోలకి 2 వీలర్ కూడా ఇచ్చారు అనమాట. తర్వాత స్విగ్గీ, జొమాటో. అందులో ఒక డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నా 6 ఏళ్ల ముందు, వెస్టీజ్కి రాకముందు. పాత కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత వెస్టీజ్కి వచ్చే ముందట ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఈ ఓలా, ఊబర్ రైడర్ గా పనిచేసిన. ఆలోచించండి ఒకసారి, ఈ వర్షం వచ్చినా పోవాలి, ఎండ కొట్టినా పోవాలి, చలికి వణకాలి, వర్షాలు జరగాలి, ఎండకి ఎండాలి. 2 వీలర్ అంటే అంతే కదా? ఎస్ సార్, నిజమే కదా? బయటికి వెళ్ళినా విపరీతంగా అక్కడ పనిచేసిన, అక్కడ కూడా ఒక రోజు ఒక 1000-1200 రూపాయలు సంపాదించేవాడిని. కానీ పొద్దున ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతే ఇంట్లో నుంచి సాయంత్రం నైట్ 12-1 ఇంటికి వచ్చేసరికి సుమారుగా అట్లీస్ట్ 18 గంటలు పనిచేస్తున్నాం. 14 నుంచి 18 గంటలు పనిచేస్తే 1200 రూపాయలు వస్తుండే ఓలా, ఊబర్. ఆ సంపాదించిన డబ్బులలో సగం పెట్రోల్కి అయిపోయింది, సగం బండి రిపేర్కి అయిపోయి, మిగతా ఏమన్నా అడుపదడుపు ఉంటే కొన్ని మిగిలేవి. అంటే మా సిచ్యువేషన్ ఎట్లుండే అంటే, రాజా సినిమా చూసినారా మీరు అందరూ? స్టార్టింగ్ లో ఉంటుంది ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో, వీళ్ళందరూ చందాలన్నీ వసూలు చేస్తూ ఉంటారు. సుధాకర్, వెంకటేష్ ఈ చందాలన్నీ వసూలు చేసిన తర్వాత గుళ్ళకు పోతారు. ఒక చిన్న డబ్బా ఇస్తాడు సుధాకర్, పైకి ఎగిరేస్తాడు డబ్బులు మొత్తం. ఎగిరేస్తే ఆ గల్ల ఏదైతే ఉందో ఆ చిన్న గడిలో ఓన్లీ 1 రూపీ మాత్రమే పడతాయి. పక్కన పడ్డ ఆ గల్లో పట్టి, దేవుడా మొత్తం నీకు, ఆ బయట ఏమైనా చిన్న చిక్క పడితే నాకు ఇచ్చేసాను. ఈ పైకి ఎగిరేసినప్పుడు డబ్బులు మొత్తం బయట ఓన్లీ 1 రూపీ మాత్రం గల్లో పడేది. ఓ దేవుడా, యు వాంట్ ఓన్లీ 1 రూపీ, థ్యాంక్ యూ గాడ్, దేవుడి ఆ గాడ్ ఈజ్ గ్రేట్ అంట. ఆయన పక్కన వెంకటేష్ ఉంటాడు కదా, వీడు అంతా నీ భక్తుడు కాదు స్వామి, నేనే నేను నిజమైన భక్తుడిని, ఒక పని చేయి, నేను పైకి ఇసిరేస్తా డబ్బులు, వాళ్ళ లెక్క గల్లబెట్టి ఏం ఇయ్యను, నీకెంత కావాలో అంత ఉంచుకో, మిగతాదంతా కింద వేసిన. మనోడు పైకి ఇసిరేసినప్పుడు డబ్బులు అన్ని కింద పడతాయి. అరే స్వామి, యూ వాంట్ ఓన్లీ 1 రూపీ, నువ్వు కూడా 1 రూపాయి కూడా తీసుకోలేదు, గాడ్ ఈజ్ డబల్ గ్రేట్ అని అంటూ. మా సిచ్యువేషన్ ఎట్లుందంటే సంపాదించిన దానికి దర్చిన దానికి బుక్కిందానికి సరిపోతుంది. అప్పటికి 8 లక్షలు అప్పులో ఉన్నా, ఈ సంపాదించిన పైసలని ఖర్చులకు అయిపోతున్నాయి, వడ్డీలు కూడా వెళ్ళట్లేదు. ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నాను, దేవుడా ఎందుకు ఇట్లా అయిపోయింది లైఫ్ అని. ఒక్క క్షణం మీరు ఆలోచించండి. ఫాదర్ మదర్ చెప్పినట్టు వినకుండా
ఒక దారి ఎంచుకొని ఆ దారి రైట్ కాదని తెలిసినా కూడా అక్కడ పోయి అప్పులు చేసి జీవితంలో అందరూ వదిలేసిన తర్వాత ఏం ఫీలింగ్ ఉండదు ఒక మనిషికి. ఇప్పుడు అందరూ ఏమంటారు, కన్న తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ అందరూ వదిలేసినప్పుడు ఏమనిపిస్తుంది? మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటని బేకార్ అనిపిస్తుంది కదా, బేకార్ అనిపిస్తుంది. ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, అప్పులలో చూడ బీకర్ మీద కూర్చుంటా ఉన్నాం. ఇక నాకు అనిపించింది ఏంటంటే సన్యాసికి రెండు తేడాలు ఉంటాయి. సన్యాసి అంటే అందరినీ వదిలేసినోడు సన్యాసి, అందరూ వదిలేసినోడు సన్యాసి. అర్థమైందండి? నాకు అనిపించిన దగ్గర కూర్చున్నా ఇదంతా వర్కౌట్ అయ్యేటట్లేదు, ఈ అప్పులు తీరేటట్లేదు, ఏ దిక్కు లేనోనికి దేవుడి దిక్కు అనే ఉద్దేశంతో దేవుడి దగ్గరికి పోదామని చెప్పి 2019లో నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన. మరి నాకు మా ఫాదర్ ఇప్పుడు అంటుండే అనమాట, నువ్వు దేనికి అక్కడ రావరా, పనికి రావరా అంటే అనుకునేటోళ్ళు దేనికన్నా దానికి పనికిరాను, కానీ సూసైడ్ చేసుకోవడానికి కూడా పనికిరాదు. మా అమ్మని నాకు పాత చీరలో నాకు బరువు ఎక్కువ అయిపోయిందో తెలియదు, కానీ ఆ చీర దగ్గర కింద పడిపోయిన 2019లో. అప్పుడు అనిపించింది ఒక్క క్షణం, అసలు నేను సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంది? హలో, అప్పే కదా. ఎందుకైంది అప్పు? ఎందుకు చేసాం? ఏమో సార్ మీరు మాకేం తెలుస్తారంటారా? ఇట్లాంటి కంపెనీ ఒకటి ఉంటుందని చెప్పినా కదా, ఆ కంపెనీలో పోయి అప్పు చేసి అప్పుడు అనిపించింది నాకు, అనవసరంగా ఇట్లాంటి కంపెనీలకు ఎందుకు పోవాలి, అప్పు ఎందుకు చేయాలి, స్పీకర్ మీద దాకా ఎందుకు తెలుసుకోవాలి, సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకోవాలి. ఆ క్షణం డిసైడ్ అయినా, ఒకవేళ జిందగీలో మళ్ళీ ఇట్లాంటి కంపెనీలు నా జీవితంలోకి వస్తే ససమీగా నేను ఒప్పుకోను, నేను చేయొద్దని నేను డిసైడ్ అయిన తర్వాత ఆ మరుసటి రోజు ఒక వ్యక్తి ఫోన్ వచ్చింది నాకు మధ్యాహ్నం పూట ఇదే టైం వచ్చి, ఆనంద్ సార్ ఏం చేస్తున్నా అంటే, ఏం చేస్తారు ఇంకా మీకు తెలియదు, ఖాళీగానే ఉన్నాం, చలో మా ఇంటికి వచ్చేసాము. రోజు మధ్యాహ్నం పోయినాం, కూర్చున్నాం, భోజనం చేసిన తర్వాత ఇట్లానే ఒక వైట్ పేపర్ తీసుకొచ్చి సున్నా చుడతా ఉన్నారు. ఎవరికన్నా మ్యాక్సిమం ప్లాన్ చెప్పినప్పుడు మీరు ఒక 10 మందికి చెప్పండి, ఈ 10 మంది చెప్తే 100 మంది అవుతారు, 100 మంది 10 మంది చెప్తే 1000 మంది అవుతారు అని ఇట్లా ప్లాన్ చెప్పినప్పుడు స్టాలిన్ సినిమా గుర్తొస్తుంది. సార్ నువ్వు ముగ్గురికి హెల్ప్ చేయి, వాళ్ళు ముగ్గురికి హెల్ప్ చేస్తారు, వాళ్ళు అట్లా చేసుకుంటూ పోతే ప్రపంచం మొత్తం మారుతుంది. నాకు కూడా చెప్పిన వ్యక్తి 6 ఏళ్ల ముందు ఒక వైట్ పేపర్ తీసుకొని ఇట్లా సున్నా చుడతా ఉన్నాను. చుట్టి ఈ లెగ్గులలో ఇంత టర్నోవర్ తీసుకొస్తే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ నా పొజిషన్లో ఉండి 8 లక్షలు అప్పు ఉంది, ఇలాంటి కంపెనీలు చేసి వచ్చి ఒకవేళ ఇట్లాంటి కంపెనీ గురించి చెప్తే మీరు ఏమైనా నమ్ముతారా? ఇది ఒక ట్విస్ట్ ఏం చెప్పనా, ఆ 8 ఏళ్ళు కంపెనీలో లాస్ అయినా చెప్పినా కదా, ఒకవేళ అదే పర్సన్ మనం లాస్ చేసిన పర్సన్ ఇంకో కంపెనీ గురించి చెప్తే ఇంకా నమ్ముతామా? అసలు ఆయనతో నమ్మను. సార్ నేనైతే 2 చేతుల దండం పెట్టిన. ఎందుకో తెలిసిన, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అది ఎట్లుంటదంటే, కొంతమంది మైండ్ సెట్ ఎట్లుంటుంది, నెగిటివ్ ఆలోచన, మనం చెడిపోయేది కాక కొన్ని వేల మంది మన ద్వారా చెడగొట్టాలి, ఈ డబ్బులు కట్టించాలని ఒక ఉద్దేశం. నేను చెప్పేసిన సార్కి, సార్ నా వల్ల అయితే పని అయితే కాదు, నేను -8 లక్షలు ఉన్నా, నేను చెయ్యను, నేను ఇంకొకరు లాస్ చేయలేదని చెప్పిన. అంటే ఆయన ఏం చెప్పిందంటే ఒకటే మాట, ఈ కంపెనీలో మనం ఒక 6 months ట్రై చేద్దాం, పని చేద్దాం, మన వంతు ప్రయత్నంలో పని చేద్దాం, మనం అనుకున్నంత రిజల్ట్ వచ్చిందనుకో ఈ కంపెనీలో కంటిన్యూగా వర్క్ చేద్దాం, రిజల్ట్ రాకపోతే ఈ కంపెనీని వదిలేసి ఊర్లోకి పోయి మన పేరు మీద అంతా ఏమైనా లోన్ ఇస్తే ఓ 10 బర్రెలు తీసుకొని బర్ల చెట్టు పెట్టేసి పాలు పిండి ఈ ఊరు ఆ ఊరు తిరిగి అమ్మనని నమ్ముదాం, కానీ ఒక కింద ఉద్యోగం ఉందని చెప్పినాం. ఇది ఎట్లుంటది అంటే నానకుని కథ లెక్కనే ఉంటదండి. ఈ కంపెనీ గురించి చెప్పినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఎందుకంటే వెస్టేజ్కి రాకముందు కరెక్ట్ జెన్యున్ కంపెనీ వచ్చినప్పుడు అంతకుముందు ఎన్నెన్నో కంపెనీలు చేసి ఉంటారు. 5,000 కట్టడం, 10,000 కట్టడం, 2,000 కట్టడం, ముగ్గు పొడుగులు వస్తాయి, చెవు పొగులు వస్తాయి, రకరకాల కంపెనీలో కట్టి లాస్ అయిపోయిన తర్వాత వెస్టింగ్ గురించి చెప్తే ఎవరు నమ్మరు. నానకుని కథ తెలుసా మీ అందరికి?
పిల్లోని గొల్ల దగ్గర కావాలి సార్, మీరు లంచ్ చేసి వస్తే పెట్టాను ఉండు. పులి ఒకవేళ వస్తే నానా పులి వచ్చిన అర్బన్ చెప్తుంది. మనోడు పరివేశానికి 2 సార్లు పులి వచ్చింది అంటే నాన్న లుంగి ఎగేసుకొని కట్టేసుకొని వచ్చి చూస్తే ఆ పులి ఉండదు. 3వసారి నిజంగా పులి వస్తుంది. 2 సార్లు ఎట్లా పిల్లోడు పరివేశం ఆడి కదా, 3వసారి కట్ల చేసిన నాన్న రాడు. ఈ పులి వచ్చి ఉన్న గొర్రెలు మొత్తం తినేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ వెస్టీజ్ పులి వచ్చింది కానీ నమ్మమ్మను 100% చెప్తుంది. సో నేను చెప్పిన ఆ వ్యక్తి ఏమన్నా 6 మంత్స్ ట్రై చేద్దాం చలో అని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరో కాదు, మై గ్రేట్ అప్లైన్ ఈ అవకాశాన్ని చూపించిన వ్యక్తి శ్రీనివాస్ వడ్డేమాన గారు, శివాన్ మేడం, పురుషోత్తమ ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఎట్లుంటదంటే కొంతమంది సిచ్యువేషన్ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 5 లక్షలు ఇన్కమ్ సంపాదిస్తాను. నేను చూపించిన అవకాశం ద్వారా రాజు సార్, నా ద్వారా భగవంతుడు ఒక అవకాశం చూపించింది అంతే. రాజు సార్ వచ్చిండు, రాజు సార్ దగ్గర 0 మనీ, డబ్బులు ఏం లేవు, పెద్దగా లేవు. నేను 6 లక్షలు సంపాదిస్తాను. నేను చూపించిన అవకాశం ద్వారా పైకి వచ్చి ఓ 10 లక్షలు నాకన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదించింది అనుకోండి, ఆంజనేయ సార్ చిన్నగా అనిపిస్తుంది, తక్కువ మోతాదులు అనిపిస్తుంది సార్. మన మైండ్ అట్లనే ఉంటుంది. కాబట్టి నేనేం చేసిన అంటే ఒక 6 మంత్స్ ట్రై చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చిన. ఇంకొక విషయం ఏంటంటే వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఈ బిజినెస్ నడుస్తా లేదా కంపెనీ ప్రోడక్ట్ బాగుంటా లేదా నథింగ్, నాకు మైండ్లో ఒకటే పడింది. పురుషోత్తమ దాస్ సార్ కూడా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నట్టే మేమందరం కలిసి ఒకే కంపెనీలో పనిచేసాం ఇంతకుముందు క్రాస్ అయింది పురుషోత్తమ దాస్ సార్. సో నాకేం ఆలోచన వచ్చిందంటే ఈ బిజినెస్ చేస్తామా లేదా పక్కన పెడితే కనుక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యూచర్లో లిటిగేషన్ వస్తే యూజ్ అవుతాడా కాదా? డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బిజినెస్ తరపు నుంచి కాకపోయినా మనకేమైనా హెల్ప్ చేస్తారా చేయడా అనే ఉద్దేశంతోనే వచ్చానమాట. సో ఎట్లుండే నా సిచ్యువేషన్ అంటే బిజినెస్ గురించి చెప్పినప్పుడు నేనైతే నమ్మలేదు. ఈ బిజినెస్కి వచ్చిన నా దగ్గర ఒక 30 PV కొనుక్కోవడానికి డబ్బులు లేవు. కొంతమంది మైండ్లో ఏమంటారంటే, ఎప్పుడన్నా నేను యూట్యూబ్లో కానీ ఇవన్నీ షార్ట్ చూసినప్పుడు సక్సెస్ అయిన పీపుల్ ఉంటారు కదా, మాకు తినడానికి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్ళు లేవు, వేసుకోవడానికి కరెక్ట్ బట్టలు లేవంటే కొంతమంది కామెంట్స్ కూడా చూస్తుంటా కింద ఏం పెడతాను, అరే పైకి వచ్చిన ప్రతి ఒక్కటి ఇదే స్టోరీ చెప్తారా. నేను చెప్పేది నిజం, నేను చెప్పేది 100% ఫ్యాక్ట్. మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం. నమ్మితే నా లెక్క అవుతారు, నమ్మకపోతే ఉన్న దగ్గర ఉంటుంది. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అనే సామెత ఉంటుంది చూసినారా. అట్లనే 30 PV కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. సో ఒక క్రెడిట్ కార్డు ద్వారా 3000 లిమిట్ వస్తే ఈ కార్డు లిమిట్ 1500 పెట్టి ప్రొడక్ట్ తీసుకున్నా. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 43 రూపీస్ వచ్చిందండి వెస్టీజ్ ద్వారా. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో మీ అందరికీ ఏమైనా అర్థం కాకపోతే ఈ రోజు మీకు ఒక మంచి బిజినెస్ అవకాశం చూపించడానికి ఈ రోజు పిలిపించినారు. ఎందుకంటే ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీగా బతకడానికి, ఒక ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి బతకాలనుకుంటే కనుక ఇప్పుడు భగవంతుడు అంటే కాళ్ళ గజ్జలు కట్టుకొని నెత్తిన కిరీటం పెట్టుకొని అయితే రాడు కదా. వస్తారా? మీరు ఎప్పుడైనా చూసినారా? నేనైతే చూసిన, సినిమాలలో చూసిన, బయట ఎక్కడ చూసిరా? చూడలే కదా. నేను ఏమంటున్నా అంటే నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 43 రూపీస్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు సార్ ఇన్ని ఇవ్వాలంటే ఇన్ని ఏమవుతూ అందులో ఏదైనా ఒకటి, ఒక ఆధార్ కార్డు ఇచ్చి లాగిన్ కండి. ఇది మీరు కట్టేది, కట్టించేది, మనం ఇరికేది, జనాలను ఇరికించేది, జాయిన్ అయ్యేది, జాయిన్ చేసేది, లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని జాయిన్ చేయడం, అసలు పని చేయమాకు డబ్బులు వస్తాయి. లేకపోతే నువ్వు ఒక 10,000 కట్టు, మీ చుట్టుపక్కల వాళ్ళతో 10,000 కట్టి 10 మందితో నీకు కూడా 10,000 వస్తాయనే కాన్సెప్ట్ అయితే కాదు. ఇది ప్యూర్లీ ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. ఈ కంపెనీ పేరు వెస్టీజ్ మార్కెటింగ్. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ప్లాన్ చెప్తున్నారు వెస్టీజ్ మార్కెటింగ్. సో ఇందులో 400 రకాల ప్రొడక్ట్ దొరుకుతాయి. మీ ఇంట్లోకి ఏమేమి కావాలో ఫస్ట్ ఇక్కడ కావాల్సిన, ఇప్పుడు బయట ఎక్స్ట్రాండ్ అయితే వాడతారు కదా, మీకు కావాల్సిన వస్తువులు ప్రతి నెల 2వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు జీతం రాగానే మీకు కావాల్సిన లిస్ట్ మొత్తం తీసుకొని పోయి డీమార్ట్లో, కిరాణా షాప్లో కొంటున్నారు కదా. ఇన్నేళ్ల నుంచి కొన్నారు, ఏమన్నా బాగుపడ్డారా? ఫైనాన్షియల్గా మన జీవితంలో మార్పు వచ్చిందా? ఏం రాలేదు. నేనేమంటున్నా అంటే అక్కడ కొనే వస్తువులు ఏవైతే జస్ట్ బ్రాండ్ చేంజ్ చేసి మన వెస్టీజ్ అనే కంపెనీలో తీసుకొని
ఫస్ట్ యూజ్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే, సార్ నేను ప్రోడక్ట్ వాడాను కానీ ఇక్కడ ఉన్న జనాలు అందరితో వాడిపిస్తాను, నేను కొన్నాను కానీ అందరితో అనిపిస్తాను. ఇప్పుడు బర్రె పోయి చేయడం దూడ గట్టనమేది కదా, ఇక్కడ కూడా ఏమంటారు అంటే మనం ఏం చేస్తే జనాలు కూడా అదే చేస్తారు. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ యూజ్ చేసిన నాకు మాత్రం భలే అద్భుతంగా అనిపిస్తుంది ప్రోడక్ట్. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, మీకు ఒక చాలా సందర్భాలు కూడా షేర్ చేసినా మళ్ళీ కూడా చెప్తాను. నేను ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో ఉన్నప్పుడు ఇద్దరు అప్లైస్, ఒక ఆయన జంగయ్య గారు అని ఉంటుండే, సో ఇంకొకరు వడ్డమాన శ్రీనివాస్ సార్. వీళ్ళ జుట్టు ఎప్పుడు చూసినా కూడా నల్లగా నిగనిగలాడుతూ ఇంత హైట్ ఉంటాయి, గడ్డ మంటలు చూసినారా, అంత అంత జుట్టు ఉంటుంది. మనమే మనిషి తెల్లగా జుట్టు కూడా ఎర్రగా ఉంటున్నా, అమెరికా అబ్బాయి ఉంటాడు చూసినారా, జుట్టు కూడా అట్లా ఉంటుండే. నాకు అట్లా నల్లగా ఉండాలని ఒక డ్రీమ్. ఊరికే ప్రతిసారి వాళ్ళు కలిసినప్పుడల్లా నా కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ జుట్టు పైన ఉండేది. సార్ ఏం సార్ మీ జుట్టు ఇంత నల్లగా ఉంది, ఏం వాడతారు సార్, కలర్ వేస్తారంటే కలర్ ఏం నేను ఏం వాడతాను సార్, పలానా ప్రోడక్ట్ వాడతా, పలానా వాడతా, పలానా వాడతా. సరే అనుకున్న ఓ రోజు శ్రీనివాస్ సార్ ఇంటికి పోయింది, ఎర్లీమా పోయిన తర్వాత ఓ చేతిలో దివ్యాన్ని ఉంది, ఓ చేతిలో బ్రష్ ఉంది, పక్కన కలర్ డబ్బులు, అది పెట్టుకొని ఇట్లా వేస్తా ఉన్నాడు. ఓహో నువ్వు చెప్పిన సప్లిమెంట్స్ ఇవేనా మీ సప్లిమెంట్స్? నాకు కూడా ఏమంటే పులిని చూసి నక్క వార్తలు పెట్టుకుందని ఒక సామెత ఉంది. నేను మనిషి తెల్లగా ఉన్నా, జుట్టు నల్లగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇంటికి వచ్చిన గోదరె ప్యాకెట్ తెచ్చుకున్నా, ఓ దాంట్లో మొత్తం కలిపేసి ఓ చేతుల దువ్వెన, ఓ చేతుల బ్రష్. నాకు వేయడం రాదు కదా, నాకు అలవాట్లేదు పని, అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు. చెయ్యి పెట్టిన ముంచేసి మొత్తం పేడలు తినట్టు తిన్నా, స్నానం చేసిన తర్వాత నమ్ముతారో నమ్మరు, 7 ఏళ్ళు నరక యాతన అనుభవించిన. అది కెమికల్ నాకు పడక కెమికల్ రియాక్షన్ అయిపోయి ఈ నెత్తి పైన మాటకి చిన్న కొడుకులు మనం ముఖానికి మొట్ట మీద ఎట్లయితే అట్లా అయిపోయి చిట్లిపోయి మొత్తం హెయిర్ ఫాల్ అయిపోయి. ఏమన్నా ప్రాబ్లం నాదేనా? ఓకే క్లియర్గా ఉందా? ఇక్కడ మొత్తం చిట్లిపోయి హెయిర్ ఫాల్ అయిపోయింది. ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా లెక్క ఉంటే నా చుట్టూ, ఇప్పుడు షిరిడి సాయిబాబా లెక్క అయిపోయింది, ఏం లేదు. కానీ వెస్టీజ్కి వచ్చిన తర్వాత మన దాంట్లో డీప్ క్లీన్ షాంపూ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉంటుంది, గ్రీన్ కలర్. స్టార్టింగ్లో ఆ షాంపూ ఆమ్లా, అలోవెరా, ఫుడ్ ప్యాచెస్, గ్యానోడర్మా, హెయిర్ స్కిన్ నిన్నమని వచ్చింది. సో కొన్ని ప్రొడక్ట్స్ ఏమైతున్నా బాడీ లోపల హీట్ తగ్గించడానికి అని చెప్పి ఆ ప్రోడక్ట్ వల్ల మీరు నమ్ముతారు లేదండి భలే అద్భుతంగా పనిచేసింది. నాకు మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్. మనం మెడల్ వేసుకున్న బంగారం కల్తీ ఉంటుంది కానీ ప్రొడక్ట్స్లో మాత్రం కల్తీ లేదు 100%. ఇంకొక విషయం, ఇప్పుడు నా ఒక్కరికే రిజల్ట్ వచ్చినా సరే అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి రిజల్ట్ వచ్చింది? కొన్ని వందల మందికి, వేల మందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్ఆర్ నిజమే కదా? ఈ ఎస్ఆర్ను అంటే ఒక వీడియో గుర్తు వస్తుంది, మీకు చెప్తాను. నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేసి ఒక వీడియో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ పైన వాడు ఒక వీడియో చేసింది అనమాట, ఎట్లుండదని తమాషాకి అప్లైన్ అనమాట. ఇది మేస్త్రి పనికి కూలి పని పోయాడు మనోడు, ఇట్లా మాలు కలుపుకుంటా ఆ మాల్ అంతా తీసుకొని టెంకెల్ వేస్తుండు, టౌన్ లైన్ ఫోన్ చేస్తాడు. మనోడు మాలు కలుపుతుంటాడు, ఏ గుడ్ మార్నింగ్ వాట్సాప్ అన్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, నీకు కారు కావాలా? కావాలి సార్, కావాలి సార్, ఎస్ఆర్ నో అని అన్నాడు. ఇల్లు కావాలా? కావాలి సార్, ఎస్ఆర్ నో అన్నాడు. అరే నాకు అర్థం కాదు, మనం నెట్వర్క్ మార్కెట్ పైన కాంబినేషన్ వీడియో చూస్తే వాళ్ళకి అంకితం చేద్దాము. బ్రదర్ మీరు ఏదైతే వీడియో చూపించారో 100% ఫ్యాక్ట్, కానీ మార్కెట్ లో అన్ని అట్లా ఉండవు. ఒక కంపెనీ తమ్మున కంపెనీ ఉంది, అదే వెస్టీజ్ మార్కెటింగ్. నిజంగా నీకు డ్రీమ్స్ ఉన్నాయా? నిజంగా నీకు కళలు ఉన్నాయా? కళల కోసం కష్టపడే దమ్ము నీ దగ్గర ఉందా? నా దగ్గరికి రా, నువ్వు చేసిన వీడియో ఏదైతే ఉందో అది 100% నేను ఫ్యాక్ట్ అని నిరూపిస్తా. ఏంది నువ్వు చెప్పేది ఫ్యాక్ట్ కాదు, నేను చెప్పేది ఫ్యాక్ట్ అని చెప్పి. సో ఇక్కడ నా ఫస్ట్ మంత్ 43 రూపీస్ వచ్చింది ప్రోడక్ట్ వల్ల, ఎక్సలెంట్ అనిపించింది. కొంతమంది ఏమంటారు ఇంకేమైనా చేయాలా సార్ అంటే, ఏం చేయదు, జనాలకు చెప్పాలి ప్రోడక్ట్ గురించి. ఇప్పుడు నచ్చితే 10 మందికి చెప్పాలి, నచ్చకపోతే ఎంతమంది చెప్పాలి? 100 మంది చెప్పాలి. మన కాన్సెప్ట్ ఏంటన్నమాట. మన ఇండియాలో కూడా దౌర్భాగ్యం ఏంటంటే మనం బాగుపడపోయిన పర్లేదు కానీ పక్కింటోడు మాత్రం అస్సలు బాగుండదు. కానీ ఫస్ట్ టైం అండి మన ఇండియాలో కూడా పక్కింటోడు బాగుండాలి దేవుడు అని కోరుకున్న ఒక రోజు అయితే వచ్చింది. ఎప్పుడు? కరోనా టైంలో. వానికి రాకుండా ఉండదు, వానికి రాకుండా చూడు దేవుడు, ఎందుకంటే వాని కోసం మనకు కట్టుకుంటుంది కదా, నిజమా కదా? సో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 43 రూపీస్ వచ్చింది. ప్రోడక్ట్ యూజ్ చేసినాం. తర్వాత జనాలకు చెప్పడం స్టార్ట్ చేసినాం. నేను ఎట్లా చెప్పిందంటే,
నేను ప్లాన్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ ఎక్కడ లేదు, నాకు ఇష్టం ఉన్న రీతిలో వెళ్ళేటోని. రంగురంగుల ఇంతకుముందు రంగురంగుల చొక్కాలు కూడా వేసేటోళ్ళు, మీరు చూసినారో లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితం రంగులమయం కావాలనుకుంటే రంగురంగుల బట్టలు వేసుకుంటే మీరు సక్సెస్ కాలేదు. ఒకవేళ నిజంగా మీ జీవితం రంగులమయం కావాలనుకుంటే పైన వచ్చేసి వైట్ షర్ట్, కింద బ్లాక్ ప్యాంట్, ఎవర్ గ్రీన్ డ్రెస్ కోడ్. ప్లాన్కి వెళ్ళేటప్పుడు నార్మల్గా పోతే బాగుంటుందా, డ్రెస్ కోడ్ పోతే బాగుంటుందా? ఏం డ్రెస్ కోడ్ వేసుకోవాలి? వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్. ఇంతకు మించి డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా? ఒకవేళ వీలైతే ఇంకొక చిన్న సజెషన్, ఓన్లీ మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వైట్ షర్ట్లో రండి. ఎక్కడైనా మీరు ప్లాన్కి వెళ్ళినప్పుడు ప్లెయిన్ షర్ట్ వేసుకున్నా పర్వాలేదు. మరీ వైట్ షర్ట్ అంటే కొన్ని దగ్గర క్యాటరింగ్ బాయ్స్ దగ్గర చూస్తూ ఉన్నారు. ఎస్ సార్, కొన్ని కొంచెం ఏమన్నారు ప్లెయిన్ షర్ట్ వేసుకోవచ్చు. నీకు వెళ్ళిన ప్లాన్కి వెళ్ళిన దగ్గర సక్సెస్ కాదండి. కొంతమంది ఏమనుకుంటారు అంటే ఆంజనేయ సార్ వస్తేనే సక్సెస్ అయింది, ఆయన వచ్చి చెప్తేనే పెద్ద బిజినెస్ అవుతాను అనుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న ఎవరైతే ఇంతసేపు మాట్లాడిన లీడర్ రాజు పైన సార్, నేను ఆయన బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో 14 ప్లాన్లకు పోయినట్టు, నాకు కూడా తెలియదు, గుర్తు లేదు. ఆయన లెక్క పెట్టుకున్నాను, ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ కాలేదు. ఒక్క ప్లాన్ కూడా అప్పటికి ₹1,00,000 ఇన్కమ్ సంపాదిస్తా ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నా అంటే బిజినెస్కి వచ్చినట్టు జనాలకు చెప్పండి, ఫస్ట్ లిస్ట్ రాయండి. ఏం చేయాలి? లిస్ట్. ఎంతమంది దగ్గర ఫోన్ లిస్ట్ ఉంది? ఫోన్లో లిస్ట్ ఉంది. ఎంతమంది నిజంగా ప్లాన్ చెప్తారు చెప్పండి, గుండెలు మీరు చేసుకొని చెప్పండి. ప్లాన్ చెప్తే ఇట్లా ఎందుకు ఉంటుందండి? ఈ హాల్ మొత్తం నిండిపోతుంది కదా. నాకు తెలిసిన ఇవాళ మీటింగ్ కూడా వర్షం అని ఒక కారణంతో రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా ఒక వంక దొరకాలి అని చెప్పేటోనికి సాకు దొరికితే చేసేటోనికి పని దొరుకుతాయని ఒక సామెత ఉంటుంది. కానీ నేను ఏమంటున్నా అంటే ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్స్ మారవు, రూల్స్ మారుతాయి, కానీ ప్రిన్సిపల్స్ మారవు. నెట్వర్క్ మార్కెటింగ్ లో గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కంపెనీ చూసినా ఎన్ని మార్కెటింగ్ చూసినా కూడా చేయాల్సిన పనులు మాత్రం 100% ఇక్కడ ఇదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వరకు మొన్నటి వరకు సీఎం కేసీఆర్ గారు ఉంది, ఆయన రూల్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉంది, ఈయన రూల్స్ వేరే ఉంటాయి. ఫ్యూచర్ లింక్ ఎవరు వస్తారో సీఎం తెలియదు, ఆయన రూల్స్ వేరే, కానీ ప్రిన్సిపల్స్ మారవు. రూల్స్ మారుతాయి కానీ ప్రిన్సిపల్స్ మారవు. ఎస్ఆర్ ఇక్కడ నేమ్ లిస్ట్, అందరు లిస్ట్ రాయండి. ఇక్కడ ఎవరికన్నా లిస్ట్ అయిపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. యువర్ వ్యూస్ అని ఒక బుక్ ఉంటుంది. ఏంటండి? యువర్ వ్యూస్. యువర్ వ్యూస్ ఇది చిన్న ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లిస్టు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్లో ఒక 100 కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్, ఈ 100 మందికి మీరు ప్లాన్ చెప్పాలి. 100లో జస్ట్ కేవలం ఒక 10 మందికి మాత్రమే చెప్తాం మనము. సార్ ఎవరు వస్తలేదు సార్, మస్తు మంది చెప్పినా ఎవరు వస్తలేదు. ఎంతమంది ప్లాన్ చెప్పారు? 10 మందికే కదా. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? 100 మంది. మిగతా ఎంతమంది? 10 మంది ప్లాన్ చెప్పిన మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 90 మంది ఉన్నారు. ఎస్ సార్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గరికి అయితే ప్లాన్కి వెళ్తారో ఈ బుక్ చేతుల వరకు అనుకోండి. మీరు అక్కడికి వెళ్ళి ప్లాన్ చెప్పిన తర్వాత నేను బిజినెస్ చేయను, నా వల్ల కాదు, ఇట్లాంటి నేను తిరగలేను ఒకవేళ వాళ్ళు అంటే కనుక, ఇందులో ఈ బుక్ లో ఏముండదు, జస్ట్ ఒకటి నేమ్, రెండోది కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఇట్లా 5 కాంటాక్ట్స్ ఒక పేపర్ లో ఒక వ్యక్తి దగ్గర 5 కాంటాక్ట్ తీసుకోండి. మీ దగ్గర 100 మంది ఉంటే 100 మంది ఇంటూ 5 కాంటాక్ట్స్ ఒక్కొక్క దగ్గర తీసుకుంటే 500 కాంటాక్ట్స్ అవుతాయి. ఎన్ని? 500 కాంటాక్ట్స్ అయింది. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లుంటదండి? ఇప్పుడు మీ జేబులో 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఖర్చు అయింది, ఇంకెంత ఉన్నాయి? 90 ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు 500 ఉన్నాయి, ఓన్లీ 10 రూపాయలు మాత్రం ఖర్చు అయింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లుంటుంది? ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇదే 500 మంది దగ్గర మీరు ఒకవేళ ప్లాన్కి వెళ్తే కనుక ఒక్కొక్కరి దగ్గర 5 కాంటాక్ట్ తీసుకోండి. ఇప్పుడు 2500 కాంటాక్ట్స్ అయింది. ఇప్పుడు ఎట్లుంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్? గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏమనుకుంటారు అంటే అకౌంట్లలో డబ్బు పెరిగితే ఇట్లా అనుకుంటారు. అకౌంట్లలో డబ్బు కాదు, మీ దగ్గర ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే అంత రీచ్ పర్సన్ దగ్గర నెట్వర్క్ మార్కెటింగ్. కాంటాక్ట్ స్టెప్లో ఇక్కడ రీచ్ అయ్యింది. నాకు కరెక్ట్ గా 2 ఏళ్ల ముందు 4000 కాంటాక్ట్స్ ఏమి ఉండే, 4000 5000 ఉండే. కానీ ఈరోజు చూడగలిగితే 7000 కాంటాక్ట్స్ అయింది. నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతూ ఉండాలండి, కొత్త లిస్ట్ పెరుగుతున్నారు, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తుండాలి.
సో ఈ కాంటాక్ట్ లిస్ట్ మన దగ్గర ఎప్పుడైతే ఒకటి ప్లాన్కి నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని విషయాలు మనం మార్చుకోవాలి. మీరు బై బర్త్ రిచ్ అయి ఉండొచ్చు, బిజినెస్ కు రాకముందు నుంచి కొంతమంది దగ్గర విపరీతంగా డబ్బులు ఉండొచ్చు, కొన్ని ఇళ్ళలో పోయినా ప్లాన్లకు పోయినప్పుడు చేసి కూడా దొరకపోయి ఉండొచ్చు, కొంతమంది ఇళ్ళలో చాపాలు ఉండదు, కింద కూర్చోవాలి వస్తుంది. నేనెవరో తెలుసా, నా పేరు ఆంజనేయులు, మీరు 6 లక్షలు సంపాదించాలి కింద కూర్చోవాలంటే కాదు, ఏంటంటే ఆ గొడుగు పడాలండి, తప్పదు. అర్థమవుతుందా? మేము ఏడికి పోయినా సరే నాతోని కొంతమంది, ఇప్పుడు నా ఆర్గనైజేషన్ వెస్టీలో సుమారుగా 1,80,000 మంది, కొంతమంది అడుగుతుంటారు, సార్ ఇంతమంది మీతో ఎట్లా కలిసి ఉంటారు సార్? నాతో ఎవరు కలిసి ఉంటారు, నేనే వాళ్ళతో కలిసి ఉంటాను. ఇప్పుడు సైదుల్ సార్ ఉన్నాడు, సైదుల్ సార్ రాదన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుకోండి, వాళ్ళకి ఏం నచ్చినా వాళ్ళకి నచ్చిన విషయాలే మాట్లాడతారు, వాళ్ళ డ్రీమ్స్ కోసమే మాట్లాడతారు. నేను కారు కొన్నా, నేను ఇల్లు కొన్నా, నేను బంగ్లా కొన్నా, నాకు 1 లక్షలు ఇన్కమ్, సో అయితే ఏంది? సో ఈ లిస్టు రాయండి, మాట్లాడే విధానం తెలుసుకోండి. మార్కెటింగ్ ఇప్పుడున్న సమాజంలో బతకాలంటే నోట్ల మాట కరెక్ట్ ఉండాలి, లేకపోతే అమ్మాయి సంపాదించిన మూటలు ఉండాలి. ఇంకా మూట లేకపోతే మాటలు ఉండాలి. ఈ మాటలు ఎట్లా వస్తాయి మరి? ఇప్పుడు నేను ఒకప్పుడు 10 ఏళ్ల ముందు 4 గోడల మధ్యన నలుగురితో మాట్లాడలేని వ్యక్తిని ఈరోజు 40,000 మాట్లాడగలుగుతున్నా అంటే ఏంటి సీక్రెట్? అనుభవం చాలా గొప్పది. ఎక్స్పీరియన్స్ లేకపోతే చాలా కష్టం. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకుంటున్నాను, అట్లా కాదండి. ఎక్కువ జనాలను కలిసినప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడు వచ్చినా కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదన్నా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో నా తర్వాత వచ్చిన వాళ్ళు నాకన్నా ముందు వెళ్ళిపోయారు, నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు నా తర్వాత వెళ్ళిపోయారు. కొంతమంది ఏమంటున్నారంటే ఎప్పుడు బిజినెస్కి వచ్చిన కాదు, ఎంతమంది ప్లాన్ చెప్తున్నాం, ఎంతమందితో మాట్లాడగలుగుతాం రోజు. ఈ కాంట్రాక్ట్ ఇన్వైటింగ్ ఏదైతే ఉందో ఇదే అండి, మనుషులను మొత్తం మెస్మరైజ్ చేసేది మొత్తం ఇది. ఇంత మించి ఏం లేదు సీక్రెట్. మీరు అనుకుంటున్నట్టు ప్లాన్ చెప్తే సక్సెస్ అవుతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మాట్లాడే విధానం కరెక్ట్ తెలియదు అనుకోండి, మార్కెటింగ్ లో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళలేదు. ఎంత స్మూత్గా ఉండాలంటే మాటలు, ఎవరన్నా బార్బర్ షాప్ ఉన్న వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ షేవింగ్ చేసే ముందర వాళ్ళు ఓ సబ్బు పెట్టి క్రీమ్ పెట్టి రుద్దుతారు, ఎందుకంటే తెగకుండా ఉన్నాను, అంత స్మూత్. ఏమంటారు, బ్రెడ్ మీద వెన్న పెడతారు చూసినా, బ్రెడ్ మీదే కదా, కరెక్టే తప్పారైనా ఏమో, నాకు కూడా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. అంత స్మూత్ ఉండాలి మాట. ఉప్పు మీద నిప్పేసినట్టు మాట్లాడేది అనుకోండి, ఈ బిజినెస్ లో మీరు సూటుగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అవతల వ్యక్తిని మోసం చేయడానికి మనం చేయట్లేదు కదా. అవతల వ్యక్తిని మోసం చేయడానికి మాట్లాడేది, అవతల వ్యక్తి జీవితాన్ని బాగుపరచడానికి మనం మాట్లాడతాం. ఇట్లాంటి కంపెనీ నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం ఏంటంటే, బయట ఎక్కడన్నా ఏదైనా మాట్లాడుతామంటే అవతల వ్యక్తి పడిపోవాలని కోరుకుంటారు, కానీ ఈ బిజినెస్ లో అట్లా కదండి. అవతల వ్యక్తిని బాగుపరిస్తే మనం బాగుపడతాం. నిజమే కదండి. ఈ కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ గురించి ఒక పుస్తకం ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర, ఇది చదవాల్సిన బుక్, రోడ్ మ్యాప్ టు సక్సెస్. ఏంటండి? రోడ్ మ్యాప్ టు సక్సెస్. ఈ బుక్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. ఇంకొక దీనికి సంబంధించిన బుక్కే ప్రశ్నలే సమాధానాలను ఉంటుంది. ప్రశ్నలే సమాధానాలు. ఈ 2 బుక్స్ ఫస్ట్ స్టార్టింగ్ మీ దగ్గర ఉండాలి. ఎందుకు చెప్తానంటే, బయట మార్కెట్లో రకరకాల క్వశ్చన్స్ వేస్తారు, మీ దగ్గర ఆన్సర్ లేదనుకోండి, ఏం చెప్పగలుగుతారు అవతల వ్యక్తికి? ఇప్పుడు మీకు అది ఎగ్జాక్ట్ సీరియస్ అయిపోతున్నా సెషన్, నవ్వుపేయమంటే నవ్వుపించిపోతా, కానీ ఎంతో నవ్వుతామే కాదు, ఓన్లీ నవ్వుతున్నారు బయటికి వెళ్ళిపోతున్నారు, అట్లా కాదు. కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. ఈ రోజు సెషన్ వేరే ఉన్నా, మళ్ళీ ఒకసారి నవ్వించడానికి నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. సో ఈ కాంటాక్ట్ ఇన్వైటింగ్, ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బుక్స్ ప్రతి ఒక్కరు చదవాల్సినవి. మాట్లాడే విధానం చాలా నేర్పుతుంది. ఎవరితో, ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడాలి, ఒక అన్నోన్ పర్సన్తో ఎట్లా మాట్లాడాలి, తెలిసిన వ్యక్తితో ఎట్లా మాట్లాడాలి, ప్రతిదీ. ఈ బుక్ మీరు ఒకవేళ సిల్వర్ లో ఉన్నారా అయితే మళ్ళొకసారి చదువు, గోల్డ్ లో ఉన్నారా మళ్ళొకసారి చదువు, క్రౌన్ లో ఉన్నారా మళ్ళొకసారి చదువు. నువ్వు ఏ పిన్ నచ్చిపోయినా కూడా మళ్ళొకసారి చదవాల్సిన బుక్ రోడ్ మ్యాప్ టు సక్సెస్. ఈ బుక్ ప్రతి ఒక్కరికి, ప్రతి మతానికి సంబంధించిన ఒక పవిత్ర గ్రంథం. హిందువులకైతే భగవద్గీత,
క్రిస్టియన్స్ కి అయితే బైబిల్, ఒకవేళ ముస్లిం ఉంటే కనుక ఇది ఖురాన్తో సమానం. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి, నేను చదివే కొద్దీ ఇంకొంచెం ఎక్కువ చదవాలనిపిస్తుంది. మూడోది ఉంది చూసినారా, ఎస్టిపి ఏదైతే ఉందో షోది ప్లాన్, ఆ షోది ప్రజెంటేషన్. ఈ మూడు ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, మళ్ళీ చెప్తున్నాండి, విత్ ఎగ్జైట్మెంట్ అని చెప్పండి. ముఖంలో కళ లేదనుకోండి, నువ్వు చెప్పే సబ్జెక్ట్ కరెక్ట్ ఉన్నా కూడా ఎవరి కాదు. కట్టే కొట్టే తెచ్చి 10 నిమిషాలు ఎక్కువసేపు వద్దు ప్లాన్. మీకు తెలుసా రామోజీరావు ఏం చేసిండో, ఎన్ని కంపెనీలు ఉన్నాయో, బిల్ గేట్స్ ఎట్లా రిచ్ అయ్యాడో తెలుసా, ఈ రేవంత్ రెడ్డి గారు సీఎం అయినా ఏం చూడలేదు. అంతా ఎందుకు, మీరు దేనికి పోయినారో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. కాకపోతే అంతకన్నా ముందుగా వాళ్ళ ఇంట్లో ఎవరు పొగడాల్సిన విషయాలు ఏమైనా ఉన్నా, మేడం వచ్చి ఒకవేళ టీయో కాఫీ ఇచ్చిన అప్పుడే చెప్పకండి మేడం టీ బాగుందంటే అప్పుడు ఒప్పుకోరు. ప్లాన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడతారు చూసిన, మేడం టీ భలే ఉంది మేడం సూపర్ ఉంది. ఆ ఒక్క మాటతో జీవితాంతం గుర్తుపెట్టుకుంటున్నాం. మేము చేసిన పని అదే. అర్థమైంది. ప్లాన్ పోగానే ప్లాన్ కూడా ఏం చెప్పకండి. అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితులు ఏమున్నాయి, ఒకరింటికి పోయిన ప్రతి ఇంటికి అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగా ఇష్టమైంది. ఎగ్జాంపుల్ ఒక ఇంటికి పోతే సాయిబాబా దేవుడు, అవునండి సాయిబాబా చాలా మంచి దేవుడు, సంగతి దీన్ని కూడా అప్పుడప్పుడు గురువారికి గుడికి వెళ్తాం, వాళ్ళకి సంబంధించిన విషయాలు మాట్లాడు. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ బాలింగ్ సార్ చెప్తాడు, టామీ ఉంది, కుక్క పిల్ల ఉంది, అది నచ్చిందా, దాని గురించి మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళ లోపల కలిసిపోండి. పోగానే బుక్ తీసి మనం చెప్తానే ఉంటాం, అనిల్ సార్ చెప్పగలం కదా, డైరెక్ట్ సూటిగా శుద్ధి లేకుండా అన్నట్టు అట్లా కూడా మాట్లాడు. సో 10 నిమిషాల ప్లాన్ చెప్పండి విత్ డ్రెస్ కోడ్. నేను ఈ విషయాలు చెప్తుంటే చాలా మంది, మాకు కూడా 10 ఏళ్ల ముందు మేము వేరే నెట్వర్క్ కంపెనీలో ఉన్నప్పుడు అప్లై చూసి ఏందిరా గోల, ఎప్పుడు చూసినా ఇవే కొత్త ఏముండవు, కొత్త ఏముండవు, ఇవే ఉంటాయి. మీరు ఏ స్పీకర్ దగ్గరికి పోయినా, ఎన్ని మీటింగ్లు విన్నా, ఏం చేసినా ఇవి మనం మార్చుకుంటే డబ్బులు వస్తాయి. అంత విషయం. మీకు డబ్బులు కావాలన్నా ఎగ్జైట్మెంట్ కావాలన్నా, 2 కావాలి. ఎగ్జైట్మెంట్ ఉంటే డబ్బులు వస్తాయి. ఎస్ సార్. సో విత్ డ్రెస్ కోడ్ తో వెళ్ళండి. 10 నిమిషాలు ప్లాన్ చెప్పండి, 30 నిమిషాలు డెమో చేయండి. డెమోస్ ఎక్కువ చేయండి. చాలా మంది డెమోస్ తక్కువ చేస్తారు, ప్లాన్ ఎక్కువ చెప్తారు. ఎక్కువ మోటివేషన్ చేస్తారు రారు బిజినెస్ కి. ఇందాక గడవలా సార్ 3 విషయాలు 4 విషయాలు నా గురించి చెప్పిండు. ఏంది, ఒకటి మోటివేషనల్ స్పీకర్, ఇంకోటి ఏదో చెప్పినారు చిన్న ఏజ్ అన్నారు. మోటివేషనల్ స్పీకర్ అయితే నేను కాదు, చిన్న ఏజ్ ఏమన్నా 32 ఏళ్ళు ఉంటాయి నాకు, నువ్వు బతికేది 18 ఏళ్ళు 20 ఏళ్ళు బతావు, తగ్గించి ఏముండదు. ఇంకోటి ఏమో చెప్పారు మంచి సక్సెస్ఫుల్. సక్సెస్ అంటే ఇది సక్సెస్ దేంతో కంపేర్ చేస్తే సక్సెస్ అయినాం, ఎవరితో కంపేర్ చేస్తే సక్సెస్ అయినాం మనం? రామోజీరావుతోనా, బిల్ గేట్స్ తోనా? సక్సెస్ కాలే మనం. ఇంకా సక్సెస్ అవుతున్న లీడర్, సక్సెస్ అయిపోయింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఎట్లనో మనం కూడా సక్సెస్ అవుతున్న లీడర్స్, అయిన లీడర్స్ కాదు మనం, ఇంకా కాలే, ఇంకా కావాలి. సో 30 మినిట్స్ డెమో చేయండి. డెమో ఎట్లుండాలంటే పర్ఫెక్ట్ ఉండాలండి. ప్లాన్ సరిగ్గా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఇంకొకటి కొంతమంది బాగా అబ్జర్వ్ చేస్తుంటా, ఎవరైనా లీడర్స్ బ్రాంచ్ అండ్ డెమో, స్టార్ అండ్ డెమో కానీ ప్లాన్ చెప్పండి నన్ను మొత్తం నోట్ల నీళ్ళు నమ్ముతా ఉంటారు. వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ కరెక్టే ఉండొచ్చు, అంతా బాగా ఉండొచ్చు, కానీ ఈ నోట్ల నుంచి మాట, ఈ గొంతు నుంచి మాట బయటికి వెళ్ళదు. ఒకవేళ మీరు చెప్పేది తప్పైనా సరే పర్ఫెక్ట్ మాట్లాడండి. ఆయన పేరు ఏంటి, ఒసామా బిన్ లాడెన్ ఎవరు, కన్నప్పన 2 కాదు, ఆయన వీరప్పన్ కూడా ఒక వ్యక్తి చెప్పినట్టు వెళ్ళలేదు అనుకోండి, మర్డర్ చేస్తాడు. మర్డర్ చేసే ముందు కూడా భగవంతుని మొత్తాడు, దేవుడా ఈ తప్పు చేస్తున్నా క్షమించాలి. మర్డర్ చేసినోడికి అంత కమిట్మెంట్ ఉంది. అంటే ఒకటి నేను ఏమంటున్నా అంటే, తప్పైనా సరే కమిటెడ్ చేయండి, రిజల్ట్ వస్తుంది. అయితేలా కాదా, వస్తుందో రాదో, ఏమనుకుంటారు ఏమని మనసులో పెట్టుకొని ప్లాన్ చెప్పారు అనుకోండి కాదు. మాట్లాడేది 10 నిమిషాలైనా పర్ఫెక్ట్ మాట్లాడండి. ఇంకా మీరు మాట్లాడ నేర్చుకోకపోతే ఇంకా 10 ఏళ్ళు ఉన్నా కూడా మీరు అట్లనే కూర్చుంటారు, నేను ఇట్లానే మాట్లాడతాను. సో ఈ ఎస్టిపి ఏదైతే ఉందో ప్లాన్, 4వది వచ్చేసి ఇందాక రాజు సార్ చెప్పింది కదా, ఫాలో అప్ అంటారు. ఏంది ఫాలో అప్? ఈ ఫాలో అప్ ఏదైతే ఉందో మనం ప్లాన్ చెప్తాం, మర్చిపోతాం. చెప్పినాం అమ్మయ్య 1000 ప్లాన్ ఛాలెంజ్ ఉందా సార్, రోజు 10 ప్లాన్ ఫోటోలు వేస్తాం, కానీ జూమ్ మీటింగ్ లో చూసి ఒక్కటి కనిపించదు నాకైతే.
చూసి అర్థం చేసిన సిపి, సెకండ్ సిపి, థర్డ్ సిపి, 10th సిపి అని పెడుతున్నారు. 11, 8 to 11 అని ఈ మధ్యలో ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి చూసిరా మీరు? తెలుసా 8 to 11 అంటే ఏంటి? 8 to 11 అంటే పొద్దుగాల 8 గంటలకు పోతే నైట్ 11 గంటలకు ఇంటికి రావాలి. ఏం చేయాలి మరి మధ్యలో? ఏం చేయాలి? నేను కొంతమందిని అబ్జర్వ్ చేసిన, నేను దగ్గరుండి మరీ అబ్జర్వ్ చేసిన, ఉట్టిగా చెప్పట్లేదు. వీళ్ళు పొద్దున్న ఏం చేస్తారంటే లేచి టక్క 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 ఫ్రెష్ అప్ అయిపోతారు, డ్రెస్ కోడ్ వేస్తారు, కార్లను బండి మీద ఇంకేదో బస్సులో ఉంటారు. నేను కూడా బయటికి వెళ్ళా 8 గంటల ఒక ఫోటో పెడతాను గ్రూప్. వచ్చిన తర్వాత మధ్యాహ్నం బువ్వకి ఏదో ఇంటికి వస్తారు, ప్లాన్ ఏదో చెప్తారు, ఇంటికి వస్తారు, తింటారు, పంతారు, మళ్ళీ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ 7 గంటలకు పడుకొని మళ్ళీ 11 గంటలు లేచి అలారం పెట్టుకొని లేచి ఇగో నేను ఇప్పుడే ఇంటికి వచ్చేస్తున్నాను. మరి ఇప్పుడు అలసిపోయినని తెలియాలి కదా జనాలకు కూడా. ఆ నిద్రమాపు అలా కవర్ అయిపోతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు పొద్దున పోయి సాయంత్రం వచ్చిన వ్యక్తి ముఖం ఎట్లుండాలి? వాడిపోయి ఉండాలి. మరి వాడిపోయి ఉండాలంటే ఏం చేయాలి? తను నిద్రపోయి ఉండాలి. నిద్ర చూసిన లీడర్స్ నేను ఇప్పుడే వచ్చిన పడుకోనండి. ఊరు నాయన నువ్వు ఈ వదిలి మోసం చేస్తావు. నీ కొంతమంది బయట చూస్తుంటారు అన్నమాట. నాకు అనిపించింది, నాకు సార్ చూసిరా సార్ మా అప్లైన్ ఎట్లా మనం ఒరే నాయన నువ్వు మీ అప్లైన్ కాదు మోసం చేసేది, నువ్వు మోసం చేసుకున్నావు. సార్ ఇన్నేళ్ళు ఉన్నా నేను చెక్కు పెరుగుతాను, ఇన్నేళ్ళు ఉన్నా నేను పిన్ను పెరుగుతాను, ఇన్నేళ్ళు నువ్వు ఉన్న దగ్గర ఉన్నావు అంటే ఓన్లీ మీ అప్లైన్ నువ్వు మోసం చేసినా నువ్వు భ్రమలో ఉన్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. రోజు రోజు మనం చిన్నోళ్ళం అవుతున్నాం, పెద్దోళ్ళం అవుతున్నాం. పెద్దోళ్ళమా చిన్నోళ్ళం? పెద్దోళ్ళం కాదు, చిన్నోళ్ళం అవుతున్నాం. భగవంతుడు మన నెత్తి పైన 50 ఏళ్ళు రాసి పెట్టుంది అనుకోండి, 30 ఏళ్ళు ఆల్రెడీ కాదు, 20 ఏళ్ళ మిగిలింది ఇక మన దగ్గర. రోజు రోజు చిన్నోళ్ళం అయిపోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది. మీరు సిగ్నల్ దగ్గర కూడా నిలబడి చూడండి, అలా సిగ్నల్ ఇస్తుంది భగవంతుడు. ఇది కూడా మన లైఫ్ సింబాలిక్. 60 స్టార్ట్ అయింది, 60, 59, 58, 57 అదే దిగిపోతుంది అనే జీవితాలు సిగ్నల్ కూడా చేస్తుంది. కానీ మనం అర్థం చేసుకోం. నీకు తెలుసా చాలా పెద్దగా అయిపోయిన గుర్రం ఇస్తారనేది నా ఏజ్ ఎంత, నీ ఏజ్ కాదు, అయిపోయింది, లైఫ్ అయిపోయింది. సో ఈ 4 పనులు చేస్తే సక్సెస్ కావచ్చా లేదా? ఈ 4 పనులు చేస్తే ఏమొస్తుంది చెప్పనండి? టీమ్ సైజ్ పెరుగుతుంది, టీమ్ కి గ్రోత్ ఉంటుంది. అండ్ పీవీ అనేది పీవీ గ్రోత్ ఉంటుంది. మరి ఒకవేళ ఈ 4 పనులు చేస్తే గ్రోత్ రావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పీవీ పెరగాలి కదా. మరి ఎందుకు సక్సెస్ కావట్లేదు? అందరికి ఇన్కమ్ రావాలి కదా, అందరు లక్షల ఇన్కమ్ తీసుకోవాలి కదా, మరి ఎందుకు రావట్లేదు? ఏంటి సీక్రెట్? సపోర్ట్ ఇది ఎట్లుందంటే ఆ చంద్రబాబు వల్ల సూర్యుడు 7 అయ్యాడప్పుడు అన్నట్టు ఉంది. 3-4 రోజుల నుంచి వర్షం బట్టలు ఆడుతున్నాయి టెన్షన్ పడుతున్నా. ఇట్లా నేను ఐరన్ బట్టలు వేసుకొని వచ్చానండి, ఐరన్ చేసుకొని తప్పదు. కొద్దిసేపు నేను చెప్పేది రండి. మరి ఎందుకు బిజినెస్ పెరగట్లేదు? రీజన్ ఏంటి? ఏంటండి చెప్పండి, మాట్లాడండి. ఒకటి చెప్పనండి, కొంతమంది ఎందుకు సక్సెస్ కావట్లేదంటే వాళ్ళకు కరెక్ట్గా ప్రాపర్ స్ట్రక్చర్ తెలియదు. ఏంటండి? ప్రాపర్ స్ట్రక్చర్ తెలియదు. ప్రాపర్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇక్కడ సక్సెస్ అనేది డెప్త్ ప్లస్ విడ్త్, డెప్త్ ప్లస్ విడ్త్ ఈక్వల్ టు సక్సెస్. డెప్త్ అంటే ఇది, విడ్త్ అంటే ఇది. అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ ఎట్లుంటే, కొంతమంది అడుగుతా ఉన్నారనమాట, సార్ మీరు పిన్నుకి ఎందుకు సార్ అంత ప్రయారిటీ ఇయ్యరు, ఎవరికైనా చెక్కుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, పిన్నుకి ఎందుకు ఇయ్యరు అని అడుగుతా ఉన్నారు కొంతమంది. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. నేను ఇంతకుముందు వేరే నెట్వర్క్ కంపెనీలో పనిచేసిన అని చెప్పినా కదా, అక్కడ సిల్వర్ ప్రొడ్యూసర్, ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అంటారు కదా, అక్కడ సిల్వర్ ప్రొడ్యూసర్ అనమాట. చాలా పెద్ద పొజిషన్ అది. అందులో జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి డ్రీమ్ పిన్ అనమాట. అది అయిన తర్వాత ఎట్లుంటది అంటే ఆ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఈ కింద ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన సిల్వర్ అయినాడు, ఈ కింద ఉన్న వ్యక్తి ఇతను సిల్వర్ అయినాడు. ఆ కంపెనీలో ఇక్కడ సిల్వర్ అయితే ఇక్కడ పైన ఉన్న వ్యక్తులు మొత్తం సిల్వరే.
వాళ్ళకి సైడ్ వాల్యూ లేకపోయినా సిల్వర్ అంటారు. నేను చెప్పింది మీకు అర్థమైందా? మన దాంట్లో ఏంటంటే సైడ్ వాల్యూ ఉంటే సిల్వర్ కదా, ఇక్కడ సైడ్ వాల్యూ లేకపోయినా సిల్వర్ గా పరిగణిస్తుంది. పాత కంపెనీలో డబ్బులు మాత్రం వాళ్ళు చేసుకున్న సైడ్ వాల్యూ మీద వస్తుంది. అయినప్పుడు ఏమైపోతుంది అంటే ఇతను సిల్వర్ అవుతాడు కదా, నిన్న మొన్నటి వరకు వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ అనేది వేసుకొని ఉంటాడు, సడన్ గా ఈ వ్యక్తి సిల్వర్ అయిన తర్వాత ఇట్లా బ్లేజర్ వేసుకుంటాడు. వేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న అప్లైన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మోటివేట్ చేస్తారు అన్నమాట. ఇక్కడ పైన ఉన్న వ్యక్తి మీరందరూ బ్లేజర్ వేసుకోవాలి, మీరు కూడా సిల్వర్ అయ్యారు. అసలు ఇన్కమ్ వచ్చేదేమో ఈ వ్యక్తికి, ఈ పైన ఉన్న వ్యక్తులు డమ్మీ వ్యక్తులు. అర్థమైందా మీకు? ఇందులో ఈ భాగం నన్ను డమ్మీ అనుకోకండి, పని చేసినా నాకు రిజల్ట్ రాలేదు. ఇక్కడ నేనున్నాను. ఉన్న తర్వాత గల గ్లాస్ అన్నట్టు వస్తారు రోస్టింగ్ మసాలా కలుపుతారు. 50,000 వస్తే నడుచుకుంటూ వస్తుంటే ఎట్లుంటో చూడాలని ఉన్నా, చూడాలని ఉన్నా. ఇటు పక్క 500 మంది, అటు పక్క 500 మంది, 1000 మంది ఆ మీటింగ్ హాల్ కెపాసిటీ. ఆ మధ్యలో ఎక్కడ కూర్చుంటాం. ఆల్ సిల్వర్ కొట్టు సార్ ప్లీజ్ కమాండో స్టేజ్ అనగానే మన ఇలా చేతులు పెట్టుకుని నడుచుకుంటాం. ఇక దీనికంటే బొక్కలే ఉంటాయి, వాళ్ళకి తెలియదు, పైసలు ఉండవు. సడన్ గా మధ్య నుంచి నడుచుకుంటూ వస్తే ఒక పిల్లోడు లేచి, ఒక అబ్బాయి అందులో ఉంటాడు, లేచి చేయండి అన్న లైఫ్ అంటే నీదే అన్న, నీలాగా బతకాలన్నా. ఇక్కడ ఎవరికో ఈ కింద ఉన్న వ్యక్తికి 20,000 వస్తాయి, ఈ పైన ఉన్న వ్యక్తులకి 2,000 3,000 వస్తాయి. ఇక్కడ నేను ఉంటా, 2,000 3,000 వస్తాయి. ఇక్కడ 20,000 వచ్చినప్పుడు జనాలు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నా, నేను స్టార్ డైరెక్టర్ ₹1,00,000 సంపాదించాను. నాతో పాటు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ జనాలు అక్కడ కూర్చున్న ఏమనుకుంటారు అంటే, ఈయనకు ₹1,00,000 వస్తున్నాయంటే అందరికి ₹1,00,000 వస్తాయి స్టార్ అనుకుంటారు. వాళ్ళ మైండ్లో ఏముంటుంది అంటే, పలానా ఎవరు లింగయ్య సార్ వాళ్ళు, ఆంజనేయ సార్ లైఫ్, లింగయ్య సార్ లైఫ్ అబ్బా లైఫ్ అంటే వాళ్ళని ఒరిజినల్ వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు కదా. అర్థమవుతుందా? ఆ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చి అన్న లైఫ్ అంటే నీదన్న, నీలాగా బతకాలండి. అరే ఇది తెలిసి మా చూసారు మీరు ఏం హనుమంతు ఎట్లా నా పేరు నీకెట్లా ఎరకదోరా అంటే, నువ్వు అచ్చం డాంకీ లెక్కన ఉన్నాను అని. ఏం దొరకరా నాకు అవన్నీ తెలియదు, కానీ దేనికైనా మీ పట్నం వాళ్ళు చూడాలంటే మీరు సూట్ కాదోరండి. వాడు ఎమ్మంటే నోట్లో ఉన్న పల్లకుండా తెచ్చి మీకు తెలిసి అంటున్నా తెలియకుండా అనిపించి, ఇక్కడ కూడా వాడు తెలిసి అంటున్నా తెలియకుండా లైఫ్ అంటే నీలాగా వాడు మంచిగా ఉండాలంటే చెడు ఉండాలని నాకు అర్థం కాకుండా. స్టేజ్ మీదకి ఎక్కడం పైకి ఎక్కినా మళ్ళీ కిందికి వచ్చినా మళ్ళీ చేయగలను అన్న నీ లెక్క బతకాలన్నాడు. నాకు కనిపిస్తుంది కానీ ఇది ఏమంటున్నా విమర్శిస్తున్నా పొగుడుతున్నా నాకు అర్థం కాదు. నాకు ఆ కంపెనీలో పట్టుకున్న పిచ్చి ఏదైతే ఉందో వెస్టీజ్లో వదిలింది. వెస్టీజ్లో ఎప్పుడు పిన్ను ప్రయాణం చేయాలి, అట్లాగని పిన్ను తప్ప నేను చెప్పను. డబ్బుతో కూడిన పిన్ ఇంపార్టెంట్, చెక్కుతో కూడిన పిన్ ఇంపార్టెంట్. చెక్కు లేకపోతే ఏం చేస్తావు, పిన్ను చేసుకోను. ఎస్ సార్ నిజమా కదా? టాపిక్ బోర్ వస్తుందా? ఏం లేదు కదా. సో ఇది సిచ్యువేషన్. ఇప్పుడు నేనున్నా నాకు ఆల్రెడీ పిన్ను మీద పెద్ద వ్యామోహం అదేం లేదు కాబట్టి, పదవి మీద వ్యామోహం లేదు. నేనేం చేసిన స్టార్టింగ్ లో ఒక లెక్క వేసుకుని ఉండండి, ఒక లెక్క వేసుకుని వినండి, నా స్ట్రక్చర్ వినండి, నేను చెప్తా. నేను ఎట్లా 6 లక్షలు ఇన్కమ్ చేసుకుంటానని చెప్తా, యాజ్ గా ఫాలో అవ్వండి. ఇక్కడ సాయిరెడ్డి అనే వ్యక్తి ఒక లెక్క, సాయిరెడ్డి. రెండోది వచ్చేసి సంధ్యా మేడం. నేను స్టార్టింగ్ లో ఈ 2 లెగ్స్ ఉండే నాకు. స్టార్టింగ్ లో సాయిరెడ్డి గారి దగ్గర విపరీతంగా పీవీ వచ్చింది కర్ణాటకలో. వీళ్ళు తెచ్చుకునే పీవీ నాకు సైడ్ గా యూజ్ అయింది. తర్వాత ఇక్కడ ఈ లెగ్ చాలా గ్రోత్ అయిపోయింది. ఇక్కడ డూప్లికేషన్ చాలా ఎక్సలెంట్ జరిగింది, ఇక్కడ డూప్లికేషన్ జరగలేదు. కర్ణాటక పోయి ఆ ప్లేస్ లో మీరు నమ్ముతారో లేదో, మన సైడ్ గోషీలు ఏ టైంలో కట్టుకుంటారు, గోషి కట్టుకుంటారు కదా. ముసలోళ్ళ సోలోళ్ళ మన సైడ్ కట్టుకునేది ముసలోళ్ళు 60 ఏళ్ళు దాకా కడతారు కదా. కర్ణాటక సైడ్ ఆ ఏరియాలో పోతే 25 ఏళ్ళ పోరాడు గోషి కట్టుకొని తిరుగుతారు. వాళ్ళు ఆ గోషి ఇడిపించి పాయింట్ అయిపోయారంటే తలపాన తోకపోచ్చేది మామూలు విషయం కాదు. మీరు అనుకుంటున్నట్టు కానీ చాలా ఈజీ సార్, వెజిటేరియన్ చాలా సింపుల్ సార్. మీరు పోయి గట్టు మీద కూర్చోరు, మీకు ఏం ప్రాబ్లం. మా ప్లేస్ లో ఉంది చూడండి సార్, నీ ప్లేస్ నుంచి వచ్చిన కదా నేను. ఈ ప్లేస్ లో బిజినెస్ చేయడం చాలా కష్టం. సో ఇక్కడ ఏం చేసినట్టే ఇల్లు గల్లీ ఇల్లు ప్రతి దగ్గర పోయి
ప్లాన్ చెప్పినాం, హోమ్ మీటింగ్ చేసాం. హోమ్ మీటింగ్ చాలా మంది ఏమనుకుంటారంటే, కొంతమంది స్టార్ అయిపోయిన తర్వాత నేను ఎవరో తెలుసా, నేను స్టార్ అయిపోయిన చిన్న చిన్న ఇంట్లోకి నేను రాను, మీటింగ్లో వీళ్ళు ఆడ నేను మాట్లాడేది విన్న తర్వాత వాళ్ళు ఏమంటారు బిజినెస్ తీసుకొని రా అని చెప్తుంటాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిన్ను పెరిగే కొద్దీ తగ్గి ఉండండి. కొంతమంది ఇట్లా చూపిస్తుంటారు, నేను డీసీ తెలుసా, నీకు క్రౌన్ తెలుసా అంటారు. మీరు జనాల దగ్గర ఎప్పుడైతే పొగలుకుంటారో మీ పని కథం, గేలు కథం, దుకాణం ఇంటికి దుకాణం సాధించి ఇంటికి పంపించేస్తాం. కేసీఆర్ లాంటి ఓడిపోయింది, మనం పెద్ద మ్యాటర్ కాదు. జనాలు తలుచుకుంటే ఇటు చేస్తారు అటు చేస్తారు. కాబట్టి జనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎదిగే కొద్ది ఒదిగి ఉండండి. మీరు ఎక్కడ కానీ మీ గర్వం పొగరు ఎక్కడ చూపించదు. సో ఈ లెక్కలో చాలా హార్డ్ వర్క్ చేసిన కానీ టీం రాలేదు. ఇక్కడ ఒక ఎల్ఓపి వచ్చిందండి, 5,625 వచ్చింది ఎల్ఓపి వచ్చింది. ఇక్కడ సైడ్ వ్యాల్యూ వచ్చింది. నేను సిల్వర్ డైరెక్టర్ ఉన్నప్పుడు నా ఇన్కమ్ 21,796. ఎంత? 21,796. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మల్టిపుల్ ఎల్ఓపి, ఇక్కడ 10,000 పీ వచ్చింది. సేమ్ ఇక్కడ 1800, 2,000 పీ వచ్చింది. మళ్ళీ సిల్వర్ మెయింటైన్ చేసిన. ఆ నెక్స్ట్ మంత్ 29,915 వచ్చింది. సిల్వర్ సేమ్ పిన్ని కానీ చెక్ పెరిగింది. ఆ తర్వాత నెల ఏదైతే ఉందో గోల్డ్ డైరెక్టర్ అయినా 10వ తారీఖు కోసం వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట. ఇక్కడ బ్రాంచ్ అయిపోయారు ఆర్గనైజేషన్ సాయి రెడ్డి గారు. ఇక్కడ ఎల్ఓపి ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ సైడ్ పీ వచ్చి సైడ్ వాల్యూ అయిన తర్వాత వెయిట్ చేస్తున్నా 10వ తారీఖు. ఇప్పుడు నేను గోల్డ్ అయినా, సిల్వర్లోనే 29,000, 30,000 వచ్చినాయంటే గోల్డ్ నా సామిరంగా 46,000 వస్తున్నాయి. తీరా 10వ తారీఖు వచ్చి చూస్తే 24,609 రూపాయలు వచ్చింది గోల్డ్ డైరెక్టర్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఏందండి, సిల్వర్లో ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా. అంటే అంత నార్మల్ ఊపుకుంటారా మీరు? సిల్వర్లో 30,000 వచ్చి గోల్డ్ 24,000 వచ్చిన నార్మల్ ఊపుకుంటారా? అప్లైన్ కి ఏముంటది. నేను మన ఒకటి వీడియో కూడా పెట్టాను నల్గొండ, చూసారు. నల్గొండ అంటే గుర్తొచ్చింది. 2 ఏళ్ల ముందు అనుకుంటా మీటింగ్ ఏర్పాటు చేసినాం. 10వ తారీఖు మీటింగ్ నల్గొండ అయిన తర్వాత 9వ తారీఖు నైట్, 10వ తారీఖు మీటింగ్ అంటే 9వ తారీఖు నైటే కదా చెక్ వచ్చేది. ఫోన్ చేయడం స్టార్ట్ అయింది. సార్ నేను అసలు 10,000 అనుకున్నా కానీ 20,000 వచ్చింది సార్ అని ఒక ఆయన సంతోషంగా ఫోన్ చేస్తాను. అవునా, థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్. పెట్టారని ఆయన అంటే పెట్టారు, ఇంకా అదే అంటాడు ఇది అంటాడు ఏమేమో చెప్తుంది. సరే అని ఇంకొకరు బాధలు ఉండి ఫోన్ చేస్తారు. సార్ నేను 30,000 అనుకున్నా కానీ 10,000 వచ్చింది సార్ చెక్. అవునా, బాధలు ఉండి పోతారు సార్. నేను అట్లా అనుకున్నా సార్, అట్లా అయింది సార్. ఇవన్నీ అయిపోయింది. నెక్స్ట్ టైం మీటింగ్ పోయినా నల్గొండ. పోయిన తర్వాత మీరు నమ్ముతారు, గేట్ దగ్గర నుంచి మొదలు పెడితే టికెట్ కౌంటర్ లోపలికి పోయిన తర్వాత చదువుతుంది సార్ చెక్కు తక్కువ వచ్చింది సార్, చెక్కు తక్కువ. నేను విక్రమార్క స్టోరీ చూసినారు. ఇప్పుడు అందరికి అరగుండు కొడతారు చూసినావా, ఈ మొత్తం గుళ్ళు కొట్టించుకొని ఎమ్మెల్యే దగ్గర పోతారు. న్యాయం చేయాలి కాలే ప్రజలు. ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలంటే ఏమైందమ్మా, ఎవరో చిరువనారాయణ స్వామి అంటమ్మా మొత్తం గుండు గీకిపోయాడు, ఏం చేయాలో అర్థం అవుతుందా అంటే ఎమ్మెల్యే భార్యనమ్మా నేను, మరి నా బాధ ఉంది చెప్పుకోవాలని తీసి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నాకు చెప్తాను, మరి నేనేమని చెప్పుకోవాలి, నా బాధ ఎవరితో చెప్పుకోవాలి. నాకు కూడా తక్కువ వచ్చింది. నేను 5 లక్షలు అనుకున్నాను కానీ 3 లక్షలు వచ్చింది. ఈ ఇన్కమ్ ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్ అప్లై శ్రీనివాస్ సార్కి ఫోన్ చేసి, సార్ మీరు సిల్వర్ లో ఉన్నప్పుడు 30,000 వచ్చింది, గోల్డ్ లో ఉన్నప్పుడు తక్కువ వచ్చింది. అంటే వెస్టీజ్ కంపెనీ స్టార్టింగ్ లో జనాలు రావడానికి డబ్బులు ఎక్కువ ఇస్తుంది, తర్వాత జనాలు తగ్గే కొద్ది డబ్బులు తక్కువ ఇస్తుంది. ఆ పైన పురుషోత్తం దాస్ సార్ ఫోన్ చేసినాం, వాళ్ళకు లెక్క తెలియదు. పైన అశోక్ ఎవ్వరు ఫోన్ చేసినా కూడా వేస్ట్ సార్, కంపెనీ వెస్టీజ్ కంపెనీ వేస్ట్, అసలు లెక్క తెలియదు, ఏం తెలియదు. నేను సిల్వర్ అయితే 30,000 ఇచ్చినప్పుడు గోల్డ్ అయితే 40,000, 50,000 ఇవ్వాలి కానీ 24,000 ఎట్లా ఇస్తాను. ఓ రోజు అశోక్ సార్ ఏదైతే ఉందో ఫోన్ చేసి, సార్ నేను ఒక దగ్గర మీటింగ్ పెడతాం, ఎల్ఓబీలు ఈ డబ్బులన్నీ కంపెనీ ఎట్లా పంచుతాను నేను లెక్కలు చెప్తాం, రండి సార్. మీరు నమ్ముతారు, మార్చ్ ఏప్రిల్ ఎర్ర టెండర్ 1 గంట ముందర ఫోన్ చేసిన అశోక్ సార్. ఫోన్ చేసి, సార్ ఎల్ఓబీ చెప్తున్నా, డబ్బులు ఎట్లా వస్తే నేను చెప్తాం, అక్కడ ఒక మీటింగ్ ఉంది రండి సార్. ఇంక ఎట్లుందంటే దీని సంగతి చూద్దాం, వెస్టీజ్ సంగతి, కంపెనీ సంగతి తెలుసుకుందాం అని చెప్పి ఓ డైరీ, ఓ పెన్ను చేతులు పట్టుకొని బండి మీద ఎర్ర టెండర్ పోయింది. అది పోయిన తర్వాత కూర్చున్నా, ఓ 40 మంది 50 మంది వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అన్ని లెక్కలు చేస్తే ముందర కూర్చొని టక్క మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా. ఆయన ఆన్సర్ అడగక ముందే నేను చెప్పేసి, ఎస్ నాకు వచ్చిన లెక్కలు అనుకున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా నాకు అర్థమైపోయింది ఈ లెక్కలు వర్కౌట్ అయ్యేటట్లేదు, ఈ లెక్కలు ఏమైనా స్టార్టింగ్ లెక్కల మీద కాన్సన్ట్రేట్ చేస్తే బిజినెస్ కాదనుకున్నా.
మీటింగ్ అంతా అయిపోయింది, సినిమా అయిపోయిన తర్వాత రివ్యూ అడుగుతారు చూడండి, మూతి ముందర మైక్ పెట్టి ఎట్లుందని. అశోక్ సార్ కూడా అట్లా అడుగుతా ఉన్నాను, సార్ ఎట్లా అనిపిస్తుంది అంటే అందరు సూపర్ ఉంది సార్, మస్తు నేర్చుకుంటారు. నా దగ్గర క్లాస్ వచ్చింది, సార్ మీకు ఎట్లా అనిపించింది? సార్ నేను ఏమంటున్నా అంటే ఈ లెక్కల మీద చేసే కాన్సన్ట్రేషన్ కన్నా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి సార్. ₹1,00,000 ఎట్లా సంపాదించమో అది చెప్పండి సార్, ఈ జోలని వద్దు సార్ అని చెప్పి. కొంతమంది లెక్కల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇట్లా వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ డెప్త్ ఎప్పుడైతే పెరిగిందో ఇక్కడ విడుతు లేదు నాకు. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేసినో ఇక్కడ డెప్త్ పెంచినాం, ఇక్కడ మొత్తం వీళ్ళది డెప్త్ పెంచడం, వీళ్ళ స్ట్రక్చర్ పెంచడం, డెప్త్ విడుతు. ఇప్పుడు ఏమైపోయిందంటే నా సిచ్యువేషన్, మన ఆర్గనైజేషన్ డౌన్ లైన్స్ అనొద్దు కానీ చెప్తున్నా మీకు అర్థం కావాలండి. డౌన్ లైన్స్ విడుతులేమో బాగుంటే అప్లైన్కి విడుతులేదు నాకు. వాళ్ళు నాకన్నా ముందు వెళ్ళిపోయారు. నేను డైమండ్ లో ఉన్నప్పుడే సాయిరెడ్డి గారు క్రౌన్ అయ్యారు నాకన్నా ముందు. నేను క్రౌన్ లో ఉన్నప్పుడు సంజయ్ మేడం యూసీడ్ అయిపోయింది. జనాలు ఎట్లా అంటే ఏం సార్ మీరు ఇంత మోటివేషన్ స్పీకర్, మీకన్నా ముందు వాళ్ళు వెళ్ళిపోయినారు మీకన్నా. కానీ ఎవరు నాకన్నా ముందు వెళ్ళిపోయినా కూడా చెక్కు మనకన్నా ఎక్కువ ఎవరిది లేదు. నా డ్రీమ్ అదే. ఈ 2 లెక్కలు క్రియేట్ అయినాయి కదా, అయిన తర్వాత అక్కడ ఛాలెంజ్ వచ్చిందండి నాకు. ఎందుకంటే చాలా మందికి ఒక డ్రీమ్ పిన్ ఉంటుంది వెస్టీజ్కి వచ్చిన తర్వాత. ఏం కావాలి? రాజు సార్ ఇందాక ఒక స్లోగన్ చెప్పిండు. ఏం చెప్పిండు? స్టార్ కావాలి, కార్ తీసుకోవాలి, స్టార్ కావాలి, కార్ తీసుకోవాలి. అట్లా మీటింగ్ అయినా నాకు కూడా కార్ తీసుకోవాలని ఆలోచన వచ్చింది. ఇప్పుడు 3వ లెక్క బిల్లు కావాలి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు 3వ లెక్క బిల్లు కావాలి. ఇప్పుడు 3 లెక్కలు బ్రాంచ్ అయితేనే కదా మనం స్టార్ట్ అయ్యేది. మరి ఎట్లా చేయాలి? మాది సెషన్ బోర్ వస్తుందా? ఏం చేయాలి? 3వ లెక్క కోసం ఏం చేయాలి? ఇప్పుడు ఒక మాట చెప్తాండి, వైఫ్ అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నారు, హస్బెండ్ తెల్లగానే ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు పుట్టిన అమ్మాయి మాత్రం చాలా నల్లగా ఉంది, కర్రగా అందవికారంగా ఉంది. ఈ అమ్మాయికి పెళ్లి చేస్తామా చేయమా? చేస్తామా చేయమా? అల్లుడు ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరుకుతాడు? ఓకే, ఎప్పుడు దొరుకుతాడు? ఎన్నేళ్ల తర్వాత దొరుకుతాడు? ఏంటండి? వయసు వచ్చినాక నేను చెప్పింది జోలి. మీరు ఏ కాలం ఉంటారు? చిన్నపిల్లల పెళ్లి సంబంధాలు చూస్తాము. నేను చెప్పింది వయసు వచ్చిన తర్వాతనే. ఎక్కడ దొరుకుతాడు? ఎప్పుడైనా దొరకవచ్చు. సునీల్ది ఒక డైలాగ్ తెలుసా, వెతికితే దొరకండి అంటే ఏం లేదని. నా సిచ్యువేషన్ 2 లెక్కలు ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే సుమారుగా ఇక్కడ ఒక 50,000 పీవీ, ఇక్కడ ఒక 50,000 పీవీ రావడం స్టార్ట్ అయింది. కానీ సైడ్ వాల్యూ లేదు, మనకి సైడ్ వాల్యూ లేదు, స్టార్కి ఇంకో లెక్క లేదు. అప్పుడు ఏం చేసినంటే వీళ్ళు ఎవరెవరైతే సోషల్ మీడియాని వాడుతున్నారో వీళ్ళు అప్లైన్స్ ఏం చేస్తారు, విడుతు పెరగాలంటే ఏం చేసినా సోషల్ మీడియాని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన, ఫేస్బుక్ లో పెట్టడం స్టార్ట్ చేసిన. నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, వెస్టీలో మంచి అవకాశం ఉంది. కొంతమంది సోషల్ మీడియాని కూడా ఎంత దరిద్రంగా యూజ్ చేస్తారంటే నిజంగా చెప్తున్నా, నేను కొంతమంది స్టేటస్ కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఒక 60 ఏళ్ళ వ్యక్తి, యాక్చువల్గా నేను 40 ఏళ్ళ ముందు నేను లవ్ చేసిన, నువ్వంటే నాకు మస్తు ఇష్టం కానీ చెప్పలేకపోతున్నా అని కొన్ని లవ్ కొటేషన్ పెట్టుకుంటారు. ముసలు 60 ఏళ్ళు నిన్నాను వాట్సాప్ లో. నాకు అనిపిస్తుంది ఆమెతో చెప్పలేక ఇప్పుడు పెట్టుకున్నా ఏం సకాదా. ఇంకొంతమంది పెడతారు, మీరు ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తే మీకు అన్ని గ్రహాలు ఏమంటారు, శని గ్రహాలు అన్ని తొలగిపోతాయి. ఇంకొంతమంది రకరకాల స్టేటస్ పెట్టుకుంటారు. నాకు అర్థం కాదు, నువ్వు చేసే బిజినెస్ కి నీ స్టేటస్ సంబంధమే లేదు కదా. ఎస్ సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాని ప్రాపర్ వేలో యూజ్ చేయండి. మీరు ఒకవేళ ఫేస్బుక్ లో పెడుతున్నారా, ఓన్లీ వేస్టింగ్. వాట్సాప్ లో పెడుతున్నారా, ఓన్లీ వేస్టింగ్. మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారా, ఓన్లీ వేస్టింగ్. కానీ మీ పర్సనల్ గా ఎక్కడ యూజ్ చేయకండి. మీ పర్సనల్ ఎప్పుడు యూజ్ చేయండి, ఆఫ్టర్ డీసీడో లేకపోతే ఏదైనా ఒక పిన్ను, ఒక ఇన్కమ్ అచీవ్ అయిన తర్వాత క్రూజ్ ట్రిప్ ఉంది, అలా మీరు ఎంజాయ్ చేసిన పెట్టండి. బాగుంటుందా? బాగుంటుంది. అట్లా ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టినా పార్ట్ టైం అవకాశం అని పెడితే ఒక వ్యక్తి ఫోన్ చేసాడు భద్రాచలం నుంచి. ఫోన్ చేసి, సార్ ఏదో బిజినెస్ అని పెట్టినారు, ఏం బిజినెస్ సార్ అంటే నేను ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక 5-10 నిమిషాలు. అరే భలే ఉంది సార్, బిజినెస్ స్టార్ట్ చేద్దామని. సరే అని చెప్పి ఆధార్ కార్డు పంపి అంటే నిమ్మలు ఫోన్ కట్ చేయగానే ఆధార్ కార్డు పంపించింది. ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయింది నాకు. సార్ ఇప్పుడు పీవీ తీసుకోండి, భద్రాచలం అక్కడ స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకోండి అంటే ఇప్పుడు ఉద్యోగానికి పోతున్నాం సార్, సాయంత్రం వచ్చినప్పుడు తీసుకోండి. ఇది ఉట్టి కథనా లేకపోతే నిజంగా తీసుకోవాలని ఒక డౌట్ ఉంటుంది. సాయంత్రం పీవీ తీసుకుంటూ ఫోన్ చేసింది. ఇంకా మీరు నమ్ముతారో నమ్మారో నాకు తెలియదు, కానీ
డెప్త్ లో రోజు 1,00,000 పీ వచ్చిన పెద్ద గేమ్ కిక్ అనిపించదు. కానీ సైడ్ వ్యాన్ లో 100 పీ వచ్చిననుకో, పంది ఉంటుంది చూసినారా, పంది ఈ బురదలో పొరలాడు అటు ఇటు కొట్టుకుంటా చూసినారా, అట్లా కొట్టుకుంటాం మనం. అబ్బా సైడ్ వ్యాన్ వచ్చిందిరా లేక లేక. ఇంకా నా ఆలోచన ఏముందంటే, ఈ వ్యక్తిని నేను ఫోన్ చేయాలి, నేను భద్రాచలం పోవాలి, ఈయనను బ్రాంచ్ చేయాలి, నేను స్టార్ కావాలంటే. ఇంకెక్కడిది ఫోన్ చేస్తున్నా, సార్ ఎప్పుడు రమ్మంటారు, ఏం సంగతి. మనోడు ఎప్పుడు అన్నా ఫోన్ చేయాలి, ఎత్తాడని నేను అన్నాను. ఎత్తుతాడు, 20 సెకండ్లు లేదా 30 సెకండ్ల మించి మాట్లాడు. సార్ నేను డ్రైవింగ్ లో ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తాను, సార్ నేను ఆఫీస్ లో ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తాను, నేను బయట ఉన్నా నేను ఫోన్ చేస్తాను. ఈయనతో బిజినెస్ చేయడం నాకు చాలా కష్టం అనిపించింది, వర్కౌట్ అయినట్లేదు. 2 మీటింగ్ రమ్మంటే రాదు, ఒక మీటింగ్ రమ్మంటే రాదు. మీకు తెలుసా, ఎవరో నేను చాలా బిజీగా ఉంటాను. తర్వాత ఇక్కడ ఒక వ్యక్తిని స్పాన్సర్ చేసిన, మా బామ్మర్దిని ఒక అతను స్పాన్సర్ చేసి మనోడు బాగా వెయిట్ ఉంటారు. బామ్మర్ది బరువు తగ్గుతావు, వెయిట్ లాస్ ప్రోడక్ట్ తీసుకోవాలి కాబట్టి, వద్దు బాగా నీకు ఇట్లుంటుంది బాగుంటుంది. ఏం చేయాలి, ఇక్కడనేమో పీవీలు వస్తాను సార్, వీళ్ళు ఎగ్జైటెడ్ ఉన్నారు, వీళ్ళు ఫుల్, ఈ 2 లెక్కలు ఫుల్ లేదు, మనకి సైడ్ వెళ్ళలేదు. అది ఎగ్జైట్ వాళ్ళంటారు, మనకి లేదు ఎగ్జైట్మెంట్ అప్లైకి, ఎందుకంటే విడుతులేదు కదా. ఎట్లుంటదంటే సిచ్యువేషన్, విడుతు ప్లస్ డెప్త్ సక్సెస్ సీక్రెట్. చాలా మంది ఏం చేస్తారు, కొంతమందికి ఒకటే లెక్క ఉంటుంది. ఈ లెక్క ఇక్కడ నుంచి ఎంత వరకు పోతుంది అంటే సుమారుగా సూర్యాపేట వరకు పోతుంది ఈ లెక్క. కానీ ఈ లెక్క మాత్రం ఈ కింద హాల్ వరకే ఉంటుంది, మన ముఖంలో కళ ఉండదు. స్ట్రక్చర్ కరెక్ట్ లేకపోతే కళ ఉండదు ముఖంలో. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇతను మా బిజినెస్ మా బామ్మ వర్కౌట్ అయ్యేటట్లేదు, ఈ కింద ఇంకొక వ్యక్తిని స్పాన్సర్ చేసిన, ఇతను వర్కౌట్ అవుతాడు. ఈ పైన ఇంకొకరు ఏమంటారు, ఈ కింద ఈయన మధ్యలో ఇంకొక వ్యక్తి ఉంటారు. నేను కారు కొనకన్నా ముందు డ్రైవింగ్ స్కూల్కి పోయినా, అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయింది. మనోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. మనోడు వర్కౌట్ అవుతుంది నాకు. అంటే అతను కూడా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చింది. ఆధార్ కార్డు ఇవ్వగానే ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. పీవీ తీస్తలేడా నథింగ్, కానీ సైడ్ ఆధార్ కార్డు వస్తే కూడా ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది. వీళ్ళందరూ చేసిన ఒకరి కింద ఒకరు చేసిన వర్కౌట్ కాదు. లాస్ట్ లో ఇక్కడ ఒక పర్సన్ దొరికిండు. అయిపోయిన తర్వాత ఆలోచించండి మిత్రులారా, ఈ పర్సన్ దగ్గరికి పోయి ప్లాన్ చెప్పినాం. స్టార్టింగ్ లో అంత ఎగ్జైట్మెంట్ లేడు, తర్వాత బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఈ పైన ఉన్నట్టు చూసారా, భద్రాచలం పవన్, అతని పేరు పవన్. ఈయన దగ్గర పోయి గీతాచంద్ రెడ్డి ఆర్గనైజేషన్ ఉందా, ఆ డౌన్నెస్ ఎవరైతే పోయి ఈయన దగ్గర ప్లాన్ చెప్పినట్ట భద్రాచలం. చెప్పి సక్సెస్ ప్రొఫైల్ నా ఫోటో చూపించిన, ఇగో ఈయన మా గురువు గారు ఆంజనేయులు, నెలకు 3 లక్షలు వస్తాయని చెప్పిన తర్వాత ఈయన నాకేం లేదు, నన్ను జాయిన్ చేసిండు, నా పీవీ ఉందా లేదా ఐడి ఉందా లేదా చెక్ చేయండి అంటే, ఆ ఫోన్ నెంబర్ కొట్టి చెక్ చేస్తే సుమారు ఇక్కడ 1,50,000 పీ వస్తుంది, 1.5 lakh పీ వస్తుంది. ఈ కింద జాయిన్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, రాజు పగిన చూసి. ఇప్పుడు ఏమైంది, కథ ఉల్టా అయింది. ఈయన నాకు ఫోన్ చేస్తున్నాను అన్నమాట, సార్ ఏం చేయమంటారు. నేను బిజినెస్ ఆయన దగ్గరికి పోలే, భద్రాచలం ఎప్పుడు రమ్మని నేను అడగలే, సార్ హైదరాబాద్ ఎప్పుడు రమ్మంటారు. ఆగండి చెప్తా. సార్ మీరు రివెంజ్ తీసుకుంటారు కదా సార్, అయ్యో లేదు సార్ అట్లేం లేదు సార్, రండి ఆల్వేస్ వెల్కమ్, కానీ కొంచెం బిజీగా ఉంది సార్. ఫోన్లోనే చెప్పిన, ఫోన్లోనే అన్ని వీడియోలు పంపించిన, ఫోన్లోనే కమ్యూనికేషన్. ఈరోజు ఇతను స్టార్ డైరెక్టర్, ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి స్టార్ డైరెక్టర్. ఈరోజు ఒకవేళ ఈయనతో లొల్లి పెట్టుకున్నాను అనుకోండి, వర్కౌట్ అవుతుందా. నేను చెప్పినట్టు ఇంటర్లో ఏమనుకుంటున్నావు, నాకు నెలకి 50,000 వస్తాయి తెలుసా, నేను చెప్పినట్టు వినాలి. కొంతమంది ఇట్లా ఆర్డర్ చేస్తారు డౌన్ లైన్, నాకు అదే అనిపిస్తుంది. మీరు ఎవరిని కానీ డౌన్ లైన్ ఆర్డర్ చేయకండి, ఆయన మీ బానిస కాదు, అట్లాగని అప్లైన్ బాస్ కాదు. మనం అందరం ఈక్వల్, ఒక కంపెనీకి వచ్చినాం, ఈక్వల్ గా స్టార్ట్ చేసినాం, లైఫ్ అంతా ఈక్వల్ ఉండాలి. అంతేగాని మీరు బాస్ లెక్క ఫీల్ అయ్యి మీరు వాళ్ళని డౌన్ లైన్ బానిస లెక్క ఫీల్ అయ్యారు అనుకోండి, మీరు పెద్ద బిజినెస్ చేయాలి. ఎవరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెటింగ్ లో సీక్రెట్ ఏంటంటే, కర్రు తెలుసా, కర్రు నాగల్దున్నే కర్రు కొలిమిలో పెట్టి బాగా వేడి చేసి చేతి మీద వాత పెట్టారు అనుకోండి, కొంతమంది ఏం చేస్తుంటే అట్టేట పెడతామని చెప్పి కొంతమంది వెళ్తుంది. కానీ చేతి మీద వాత అబ్బా భలే సమ్మగా ఉందండి, ఇది చాలా ఇంకొకటి పెడతారు అన్నాడు చూసినా, వాళ్ళు మాత్రమే బెస్టీలో సక్సెస్, వితౌట్ సక్సెస్. దీని అర్థం ఏంటంటే, ఎవరు వచ్చినా సరే, ఎన్ని బాధలు పెట్టినా సరే, మీ ముఖంలో చిరునవ్వు ఎవరిదైతే
చెక్కు చెదరకుండా ఉంటుందో వాళ్ళ చెక్కు మాత్రం లక్షలలో ఇన్కమ్ ఉండదు. అలా అయితే పక్క ఎవరైనా బాధలను పెట్టండి, అప్లైన్ కానీ డబుల్ లైన్ కానీ ఏదైనా కానీ. ఇక్కడ అయిపోయింది, కార్ తీసుకున్నాం, బిజినెస్ అంతా పెరిగింది, ఇక్కడ లక్షలలో ఇన్కమ్ వస్తుంది, లక్షలలో పీవీ వస్తా ఉంది, బాగుంది. కానీ తర్వాత ఇంకా కొన్ని లెగ్స్ సెట్ కావాలి, అప్పటికి వేరే 2000 పీవీ అట్లా వచ్చే లెగ్స్ ఉంది. ఇంకొక లెగ్ ఏదైతే ఉందో మామూలుగా అందరికి వైన్ షాప్ దగ్గర ఏమంటారు, జీవితం లాస్ అయితే నాకు జీవితం స్టార్ట్ అయింది అనుకో. ఒక వ్యక్తి జీవితం స్టార్ట్ అయింది. సో ఆ వ్యక్తికి అంతకుముందు పొద్దున ఎవరో ప్లాన్ చెప్పారంట, వెస్టింగ్ ప్లాన్ జాయిన్ కాదు. ఆ వ్యక్తి ఏం చేసిన, జాయిన్ కాకుండా వైన్ షాప్ దగ్గర పోయి ఇంకో వ్యక్తికి ప్లాన్ చెప్తున్నా అక్కడ వైన్ షాప్ దగ్గర. అది ఎవరి సేవలో పడ్డదంటే మా మామ సేవలో పడ్డది. నాకు పిల్లలు మా నాగలక్ష్మి ఉంది కదా, వాళ్ళ డాడీ కూడా గుడి దగ్గర ఉన్న పొద్దుగాల గుడికి ఎవరు, సాయంత్రం కూడా అయితే అందరూ జనాలు క్యూ వెళ్తారు. ఈయన విన్నాడంట మా మామ. విన్న తర్వాత అరే వాళ్ళిద్దరు పరిచయం ఉన్నాడు. అన్న ఇగో బిజినెస్ చెప్తున్నావు అంటే, ఇగో ఇట్లా సంఘ శివ వెస్టింగ్ బిజినెస్ అంటే లక్షలు సంపాదించుకోవచ్చు. అరే మా అల్లుడు ఇళ్ళనే వేసాను. అవునా, ఏం సంపాదించి నెలకు 3-3.5 లక్షలు వస్తాయని అనగానే కథ నా నెంబర్ తీసుకున్నాడు. నా నెంబర్ అయితే అతని నెంబర్ నాకు ఇచ్చేసిన మా మామ. ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తున్నాను దానికి, ఈ లెగ్ సెట్ కావాలని చెప్పి ఫోన్ చేస్తుంటే ఎన్నిసార్లు చేసినా ఫోన్ చేసినా సార్ ఈయన పవన్ లెక్కన అనమాట. ఈయన లెక్కన ఇంకొక ఆయన దొరికింది. ఆయన ఈ ఎట్లుందంటే ఎప్పుడు ఫోన్ చేసినా ఈడ ఉన్నా ఆడ ఉన్నా బిజీగా ఉన్నా అని చెప్తుంది. ఓ రోజు కార్ వేసుకొని మల్లెపల్లి వెళ్ళిపోయిన తర్వాత కార్లో కూర్చోబెట్టుకొని నాకు ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళకి లాంగ్ జర్నీ చేస్తారు. వాళ్ళు ఏంది, ఏం సంగతి, ఏం చేస్తారు, వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకుంటే మనతో ఉండగలుగుతా లేదో తెలిసిపోతుంది. పోయినా కూర్చున్నాం అంతా అయిపోయిన తర్వాత ఆ మధ్యలో ఒకటే ఫోన్లు వస్తా ఉన్నాయి ఆయనకి. వస్తున్నా రేపు వస్తా. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూర్చున్నట్టు భార్య భర్తలు కూర్చున్నారు. ఏం చేస్తారు సార్, ఇంతకు మీరు ఏం చేస్తారు సార్? ఈ 30 ఏళ్ళకి పెదరాయి నేనే సార్ చుట్టుపక్కల. ఏం చేస్తారంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిష్ అండ్ వాటర్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని చెప్పి అందరికి సలహాలు ఇస్తుంటారు అనమాట. ఓహో పెద్దరాయుడా, సరే పాటు కాంటాక్ట్స్ అయితే ఉంటాయి కదా, తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిన కరెక్ట్ గా సంవత్సరంన్నర ముందు అనుకుంటా, 2 ఏళ్ల ముందు ఒక 100 పీవీ రాకపోతుంది. ఇక్కడ 100 పీవీ రాకపోతుంది. కానీ పని కట్టుకొని విన్నా మిత్రులారా, ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమంది మైండ్ సెట్ ఎట్లుంటది అంటే, కారు కొన్న తర్వాత అయినా తీసుకో ముందుకైనా కొంతమంది మైండ్ సెట్ ఎట్లుంటది అంటే, గుమ్మిల్లే ఉండాలి కానీ పిల్లలు మాత్రం గూటాలు లెక్క ఉండాలి. మన కార్లో పెట్రోల్ పోయేది, ఖర్చు కావద్దు, బయటికి వెళ్ళదు, కానీ మన అకౌంట్లో మాత్రం లక్షలు చెప్పుకుంటారని అనుకుంటారు. మీరు నమ్ముతారో లేదో, ఒక సూర్యాపేట అని ఒక ఏరియా, సూర్యాపేట కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ కానీ, కోదాడ కానీ, నేరేడ్చర్ల కానీ కొన్ని ఏరియాలలో పోయినప్పుడల్లా 5,000 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. పోయినప్పుడల్లా అక్కడ వస్తారన్న తర్వాత కానీ పోయి ప్లాన్ అయితే చెప్పేటోళ్ళు. 100 పీవీ రాగలేకు 2 ఏళ్ల ముందు, ఈరోజు 1,50,000 పీవీ వస్తుందండి ఈ ఆర్గనైజేషన్లో. ఆ గుడి దగ్గర పరిచయమైన వ్యక్తి ఎవరో కాదు, రామచంద్ర అని ఒక, మీకు ఐడియా ఉండొచ్చు. నా ఆత్మ అన్నమాట. ఆత్మ మీ అందరూ తెలుసు. వ్యాధి అన్నయ్య, వ్యాధి కూర్చొనేస్తారు నిలబడే శాండ చూసినావా. ఒక్కొక్క గుర్తు పెట్టుకోండి మిత్రులారా, దీని వెనుక చాలా కష్టం ఉంది. ఊరికే ఏం రాలేదు. కొంతమంది ఏం చేస్తారంటే, చేసే మైనస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ 4 లెక్కులు అనుకోండి, ఇక్కడ 5,625 పీ వస్తుంది. రాగానే ఈ లెక్కుతో కమ్యూనికేషన్ కట్ చేస్తుంది. ఇప్పుడు 20వ తారీఖు పీవీ ఎల్ఓపి వచ్చింది అనుకోండి, ఈ లెక్కులో ఎప్పుడు ఫోన్ చేశాడు, ఎందుకంటే ఎల్ఓపి వచ్చింది మనకి సార్. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే ఆగింది అనుకోండి, మీ చెక్కు కూడా ఇక్కడే ఉంది. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడ ఉండాలంటే, మినిమం 5 కోట్ల పీవీ ఉండాలి ఒక్కొక్క లెక్కలు. అది డ్రీమ్ పెట్టుకొని పనిచేయాలి. నిజం ఎందుకు చెప్తున్నా ఈ మాట, మాకు డిఈసిడి లాంజ్ లో 17 మంది డిఈసిలో ఉన్నాం. సలీం సార్ ఒక క్వశ్చన్ వేసింది భారత్ సార్, ఇప్పుడు హైదరాబాద్ లో 17 మంది డిఈసిలో ఉన్నాం, కొన్ని లక్షల పీవీ వస్తుంది, అయినా సరే ఎందుకు సార్ ఇక్కడ మీటింగ్లు కానీ కౌన్సిలింగ్ కానీ ఎందుకు చేస్తున్నారు సార్, ఇంతమంది డిఈసిలో ఉన్నాం సార్ అంటే సార్ ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. ఏంటంటే, ఒక లెగ్గులో ఈ వ్యక్తి తను డిఈసీలో అయినాడు. ఒక లెగ్గులో ఇతను భారత్ సార్ చెప్పేది, ఇతను డిఈసీ అయినాడు. అయిపోయిన తర్వాత ఏమైపోయింది, ఇతను 2 లక్షల పీవో 5 లక్షల పీవో ఎంతో వస్తుంది. ఎగ్జాంపుల్ సార్ ఏమనుకుంటు, నెలకు 5 లక్షల పీవీ వస్తుంది కదా, సెక్యూర్ ఉన్నట్టే లెక్కనే అనుకుంటు. కానీ సడన్ గా వేరే కంపెనీ వచ్చి ఏదో డబ్బులో ఏదో ఆశ చూపి, నువ్వు ఇక్కడికి వచ్చేసి ఈ కంపెనీకి వచ్చేసి మొత్తం మీరు చూసుకుంటా అని. డిఈసీలో ఉన్న లెగ్గు కాస్త 0 పీవీ.
ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏమంటారు లైఫ్ లో ప్యాసివ్ ఇన్కమ్, సెక్యూరిటీ ఇన్కమ్ అంటాం కదా. సడన్ ఒక డౌన్ లైన్ బంద్ చేస్తే నీ పరిస్థితి ఏంటి ఆలోచించిరా? ఈ రోజు మనకి ఎల్ఓబీలు వస్తున్నాయి, పీవీ వస్తున్నాయి, బిజినెస్ వస్తున్నట్ట. ఒకవేళ డౌన్ లైన్ సడన్ గా బిజినెస్ బంద్ చేస్తే, పీవీ రాకపోతే మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి? జీరో. ఎస్ సార్. బారిసా డ్రీమ్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ లో ఇక్కడ 100 మంది ఉన్నారు కదా, డెప్త్ 100 మంది టీసీలు కావాలి. ఏంటండి? 100 మంది టీసీలు కావాలి, ఒకరి కింద ఒకరు. ఇక్కడ కొన్ని లక్షల పీవీ, కోట్ల పీవీ రావాలి. అది డ్రీమ్. అప్పుడు సెక్యూర్ ఉన్నట్టు. ఎందుకంటే ఎవరికి ఎక్కడ పురుగు తిరుగుతుందో చెప్పలేదు. ఈ 100 మందిలో పొరపాటు ఒక టీసీని బంద్ చేసిన అనుకోండి, ఏమైనా నష్టమా? సముద్రంలో ఇసుకరేను అంతా ఆగకపోతే ఇంకో దొరుకుతుంది. ఇక్కడ నేను ఏమంటారు అంటే డెప్త్ ఫామ్ ఎక్కువ చేయండి, డెప్త్ బిల్డింగ్ ఎక్కువ చేయండి. ఒక్కొక్క మిత్రుల గుర్తు పెట్టుకోండి, కేవలం ఈ 4 లెక్కల పైనే నెలకు 6 లక్షల ఇన్కమ్ తీసుకుంటాం. కేవలం 4 lakhs. అట్లాగాని మీరు 4 వేసుకొని మీరు కూర్చోకండి, అట్లా కాదు. చెప్పేది ఏంటంటే డెప్త్ ఎక్కువ ఫామ్ చేయండి. డెప్త్ ఒకరి కింద ఒకరు, ఒకరి కింద ఒకరు, ఒకరి కింద ఒకరు, డెప్త్ ఎక్కువ ఫామ్ చేయండి. దీని ద్వారా ఏమైందంటే మీరు పని చేసినా చేయకపోయినా ఇంటికి డబ్బులు వస్తుంది. ఇంకొక సీక్రెట్ ఏంటంటే దీని ద్వారా ప్లస్ పాయింట్ ఏంటి, డెప్త్ చేయడం ద్వారా ప్లస్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒకరి కింద ఒకరు ఉన్నారు. ఇక్కడ ఈ వ్యక్తికి ప్లాన్కి వెళ్ళాలి, ఈయన కొత్త వ్యక్తి జాయిన్ అయిన ప్లాన్కి వెళ్ళాలి. ఒకవేళ ఈయన నీకు డైరెక్ట్ ఉన్నాను, ప్లాన్కి ఎవరు వెళ్ళాలి? నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థం కాలే? ఇప్పుడు ఒకరి కింద ఒకరికి డౌన్ లైన్స్ ఉంటారు. ఈ డౌన్ లైన్ ప్లాన్కు వెళ్ళాలి. ఈయన ఈ ఒకరి కింద డెప్త్లో కాకుండా డైరెక్ట్ మనకే ఉన్నాడు ఇతను. ఇప్పుడు ఇతను ప్లాన్ అవసరం పడ్డది అనుకోండి, ప్లాన్కి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? మనం వెళ్ళాలి. ఒకవేళ డెప్త్లో ఉంటే ఈ పైన ఉన్న ఎవరినైనా పంపించవచ్చు మనం. దీనివల్ల ఒక ప్లస్ పాయింట్. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజు పైల సార్ ఉన్నారు, ఆ సార్ కింద వినోద్ సార్, వినోద్ సార్ కింద శివ సార్, శివ సార్ కింద అనిల్ సార్, అనిల్ సార్ కింద లింగేష్ సార్, లింగేష్ సార్ కింద పవన్ సార్, పవన్ సార్ కింద మనోహర్ సార్. మనోహర్ సార్కి ప్లాన్ అవసరం పడ్డది, అప్లైన్ అవసరం పడ్డది. ఇప్పుడు రాజు సారే పోవాలన్నా ఎవరిని పంపించినా అయిపోతుంది. అంటే మన పని ఈజీ అవుతుందా లేదా? మనం ఉన్నా లేకపోయినా బిజినెస్ జరుగుతుంది. ఇది డెప్త్లో ఉన్న సీక్రెట్. ఇది మనం ఏం చేస్తామంటే విడుతూ 10 లెక్కలు వేస్తాం, అన్ని 2,000 పీలు వస్తాయి. ఆయన డీసీడీ 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 అంటారు. ఈ నేను చూసినా కదండి 13 ఏళ్ళలో ఎన్నో పిన్నులు చూసిన. వెస్టీకి వచ్చిన 6 ఏళ్ళలో ఎన్నో పిన్నులు చూసిన. కానీ ఎవరు నిలబడిన బిజినెస్ లో. కొంతమంది వచ్చి ఊపిరి వెళ్ళిపోయింది. నాకు సింటమ్స్ అంటే చచ్చిపోయే ముందర సావుకాలు అంటారు చూసినారా, బిజినెస్ కి వెళ్ళిపోయే ముందర వీళ్ళ ముఖంలో నాకు అనిపిస్తుంది, సింటమ్స్ అనిపిస్తారా, ఈ పోతారా నాకు తెలుసు అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రక్చర్ ఉండదు, ప్రాపర్ స్ట్రక్చర్ ఉండదు. ఓన్లీ పిన్నుకు మాత్రం షేప్ ఇట్లా తిరుగుతాం. నేను తీసినాను. సో పిన్ ఇంపార్టెంట్ కాదు, చెక్ ఇంపార్టెంట్. పీపుల్ తోని గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒకటి. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ 1,00,000 పీ వస్తుంది అనుకోండి, వీళ్ళని ఒకటే ముద్దాడుకుంటాం. ఎందుకంటే పీ వస్తుండదు. ఇక్కడ పీవీ తగ్గిందంటే ఇది మనోడు కాదు, మనకు సంబంధమే లేదండి. మీరు పీపుల్ తో రిలేషన్షిప్ గట్టిగా మెయింటైన్ చేయండి, పీవీ ఆటోమేటిక్గా తన్నుకుంటూ వస్తుంది. పీపుల్ తో రిలేషన్షిప్ కరెక్ట్ లేదనుకోండి, వాళ్ళు బిజినెస్ లో ఉంటారు, ఎక్కువ రోజులు నిలబడరు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తిని విమర్శించకండి. ఎవరి జీవితం ఎప్పుడు ఎట్లా మారుతుందో చెప్పండి. ఇటైనా మారవచ్చు, అటైనా మారవచ్చు. మనం ఇప్పుడు మన జీవితం ఎట్లా అంటే ఈ కాయిన్ ఎగిరేస్తాం చూడండి, ఓ నాణం పైకి ఎగిరేసినప్పుడు అది బొమ్మ పడవచ్చు, బొరుసు పడవచ్చు. ఇక్కడ కూడా జీవితం ఎవరికి ఎప్పుడు ఎట్లా మారుతుందో చెప్పండి. ప్రతి ఒక్క వ్యక్తిని ఈ బిజినెస్ కి ఇన్వైట్ చేయండి, లవ్ చేయండి పీపుల్ని. ఎవరేమైనా కూడా కొన్ని రోజులు పట్టించుకోకండి. నన్ను కూడా చాలా మంది ఎగతాలు చేసినారు. నేను చెప్పినా కదా, నేను స్టార్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఈ లెగ్స్ ఏవైతే ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. నాకన్నా ముందు ఒక వ్యక్తి డైమండ్ అయ్యాడు. అంటే విన్నింగ్ టీంలోనే, బట్ మన టీం కాదు, దాసార్ ఆర్గనైజేషన్, వేరే ఆర్గనైజేషన్ లో నేను బొగ్గులకుంట మీటింగ్కి వెళ్ళిన తర్వాత విపరీతమైన జనం వచ్చిన అక్కడికి. కనీసం నిలబడడానికి కూడా జాగలేదు. బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి బయటకు వచ్చిన నా దగ్గరికి, ఏం పేరు అన్నాడు. నా పేరు చెప్పిన, ఏం పిన్ అన్నాడు. ఓకే, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారంటే పలానా 2 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నావు, ఇంకా స్టార్ డైరెక్టర్ ఉన్నావు. నన్ను చూడు, మొన్నని 3 నెలల ముందు వచ్చిన ఇప్పుడు డైమండ్ డైరెక్టర్, నీకన్నా ఒక పిన్ ఎక్కువ. అవునా, కంగ్రాచులేషన్ బ్రదర్, కంగ్రాచులేషన్ చెప్పిన. నెక్స్ట్ మంత్ నీకు క్రౌన్ అవుతున్నా, మా అప్లైన్ కూడా క్రౌన్, అప్లైన్ పిన్ కూడా ఈయనకే తెలుస్తుంది అనమాట. ముందే నేను మా అప్లైన్ ఇద్దరు క్రౌన్. అవునా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ బ్రదర్, కలుద్దామని చెప్పిన. ఆయన కనిపించిన వ్యక్తి మళ్ళీ నాకు కొత్తపేట మీటింగ్ లో కనిపించింది. నేను డీసీడ్ అయిన తర్వాత ఆ రోజు మాట్లాడింది మళ్ళీ కనిపించలేదు. మీటింగ్లలో కానీ ఎక్కడ కానీ కనిపించలేదు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది మనోడు ఉండే లక్షణాలు లేవు. ఈ ఎగుతుంటారు, నడి మధ్యన పాయింట్ వస్తే, నడి మధ్యన సిరి వస్తే నడి మీద పాయింట్ ఆగదన్నట్టు జనాలు ఉరుకుపడి. ఇప్పుడు ఎక్కువ
ఎప్పుడు డబ్బులు చూడండి, సడన్ లక్షలు పంపించారు అనుకోండి ఎట్లుంటది? ఇప్పుడు పైసలు అకౌంట్ లో పైసలు ఎక్కువ అనుకోండి, రోడ్డు సైడ్ లో కాదు నడి మధ్యలో నడుస్తుంటాం మనం, ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోతుంది. డీసీడ్ అయిన తర్వాత సార్ ఒక సెల్ఫీ అని అడుగుతూ ఉన్నాడు అనమాట. రండి సార్ అని చెప్పి ఇంటి పేరుతో సహా ఇచ్చిన, ఆయన పేరు ఇంటి పేరుతో సహా ఇచ్చిన. పక్కన శ్రీనివాస్ అన్న, ఏం సార్ బ్రదర్ లైన్ పేరు కూడా ఇంటి పేరుతో సహా గుర్తు పెట్టుకున్నట్టు జర్రాగా ఆయన పోనీ ఆయన సంగతి నేను చెప్తాను చెప్పి పోయిన తర్వాత ఇగో ఇట్లా అవమానించి నన్ను, నీ స్టార్ లో ఉన్న మనం డైమండ్ ఉండు ఇట్లా కాంబినేషన్, ఓకే నో ప్రాబ్లం నాలెడ్జ్. ఎగతాలు మీరు ఇప్పుడు స్టార్ డైరెక్టర్ ఉన్న వాళ్ళు కూడా మీ అందరికి చెప్తున్నా, స్టార్ లో కూడా 1,00,000 2 లక్షలు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. నా మాట వినండి, పిన్ను మీద కాన్సన్ట్రేషన్ చేయకండి, డెప్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. చెక్కు ఇదే స్టార్, డైమండ్ లో నా హైయెస్ట్ ఇన్కమ్ 2,86,000, డైమండ్ లో నా హైయెస్ట్ ఇన్కమ్ 2,86,000, క్రౌన్ లో నా హైయెస్ట్ ఇన్కమ్ 3,18,000. నేను క్రౌన్ లో ఉన్నప్పుడు సలీం సార్ డిఈసి, సలీం సార్ది 3,53 3,47 వచ్చింది, నాది 3,18,000, జస్ట్ 10-20-30 తేడా ఉంది. సో డెప్త్ ఇంపార్టెంట్, విడ్త్ ఇంపార్టెంట్ కాదు. విడ్త్ ఇంపార్టెంట్, బట్ ఏంటంటే ప్రాపర్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయండి. నేను ఏమంటున్నా, ఒక్కొక్క లెగ్ మీద పని చేయండి. మనకి ఇప్పుడు ప్లాన్ మార్చింది కదా కంపెనీ, అయితే 16 లెగ్గులు అయితే లేదు కదా, 6 లెగ్గులు 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఎవరైతే 6 లెగ్గుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో 4, 5, 6 ఒక్కొక్క లెగ్ పైన ఒక్కొక్క సంవత్సరం ఫోకస్ చేయండి. ఒక్కొక్క లెగ్ పైన ఒక్కొక్క సంవత్సరం ఫోకస్ చేయండి. మీకు పిన్ను తక్కువ ఉండొచ్చు, చెక్కు తక్కువ ఉండొచ్చు, జనాలలో విమర్శ అవచ్చు, ఏదైనా కానీ సంవత్సరానికి ఒక లెగ్గు, 6 లెగ్గులకి 6 సంవత్సరాలు, 6 సంవత్సరాలు టైం తీసుకోండి. 6 ఏళ్ల తర్వాత మీరు ఒకవేళ సేమ్ యాసిడ్ గా బిల్డ్ చేయగలిగితే నేను చెప్పినట్టు ఆఫ్టర్ 6 years తర్వాత యు ఆర్ ద డియూసిడి మినిమం 10 lakhs ఇన్కమ్ పర్ మంత్, 10 లక్షల పైన నెలకు ఇన్కమ్. ఇప్పుడు ఆలోచించండి, ఆఫ్టర్ 6 years తర్వాత నెలకు 10 లక్షలు సంపాదించే అవకాశం ఏదైనా బిజినెస్ ఉందా బయట? వితౌట్ 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ ఉందా? లేదు, బట్ వెస్టీజ్ లో ఉంది. సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది, సిస్టమ్ ప్రాపర్ వేలో యూజ్ చేయండి. నేను మన చూపించిన కదా గోపురంలో కూడా కళ్ళు లేని వ్యక్తికి తోడానికి ఏమైతుంది, తన్నానా నేను తాగనా అన్నట్టు పోయి గుందర పడతారు, ఏముండదు. కాబట్టి సిస్టమ్ తో కూడిన పని చేయండి, రైట్ అప్లైన్ పట్టుకోండి. చాలా మంది మెంటర్ అంటారు కదా, మెంటర్ అంటే ఏంటంటే ఎంటైర్ డిక్షనరీలో మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ ఏమని ఉందంటే మెంటర్ అంటే జీవితంలో నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో ఆల్రెడీ సాధించిన వ్యక్తిని మెంటర్ అంటారు. కాబట్టి మంచి మెంటర్షిప్ ఉంది. దాసర్ ఆర్గనైజేషన్ లో ఉన్నాం. మీ అందరు చెప్పేందంటే దాసర్ నుంచి 100% ఏ విషయమైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సుమారుగా 15-20 లక్షలు సంపాదించే వ్యక్తి వర్షంలో బండిపైన ప్లాన్లకు వెళ్తా ఉన్నాడు, చూస్తున్నారా? కౌన్సిలింగ్కి వెళ్తా ఉన్నాడు. ఈరోజు మనం 20-30 వేల 50 లక్షల రూపాయలైనా కంఫర్ట్ జోన్ కొట్టిస్తుంది. కంఫర్ట్ జోన్ బంద్ చేయండి. ఎందుకంటే ఏమంటారు, శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిన తెల్లారి వనవాసాలకు వెళ్ళి అడవికి వెళ్ళి 14 సంవత్సరాలు వనవాసం. అంటే భగవంతుడికి కష్టాలు తప్పదు, ఆఫ్టర్ మనం వెళ్తాం. ఏ క్షణంలో అయినా మారచ్చు. కాబట్టి కొంచెం స్పీడ్ పెంచండి. అండ్ మీ అందరికి చెప్పేది ఏం లేదు, ఇక అకౌంటబిలిటీ మీటింగ్ అంటే టైం లోపల రండి. ప్రతి మీటింగ్ మ్యాక్సిమం వారానికి ఒక మీటింగ్ అన్నట్టు కానీ బుక్ రీడింగ్ అయితే చేయండి. బయట బుక్స్ ఉన్నాయి, చాలా అద్భుతమైన బుక్స్. ఏమంటారు, ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకి ఒక యోగి ప్రసాద్ బుక్ బయట ఉంది. నాకు చాలా అద్భుతమైన బుక్, ఇష్టమైన బుక్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ బుక్ చదవండి, ప్రతి ఒక్కరు బుక్ రీడింగ్ చేయండి. చాలా పెద్ద బిజినెస్ అయింది. సో రెడీ ఉన్నారా? ఎట్లా ఉంది ఈరోజు సెషన్? నిజంగా చెప్పండి. నేనైతే హనుమంతుని గుండెలు తీస్తే రాముడు ఎట్లా కనిపిస్తాడో మా స్ట్రక్చర్ తో సహా చెప్పిన మీకు. నేను చెప్తున్నాను, జరిగింది ఇదే, జరుగుతున్నదే, జరగబోయేది ఇంకోటి కూడా. కాబట్టి ఒక 2 నుంచి 5 సంవత్సరాలు ఫోకస్ చేయండి. ఎట్లాంటి ప్రాబ్లం అన్నా రానియండి, ఏ ప్రాబ్లం అన్నా రాని. ఓన్లీ ప్రాబ్లం వచ్చేది చెప్పనా, ఫైనాన్షియల్ ప్రాబ్లం తప్ప ఏ ప్రాబ్లం ఉంది అంతేనా? ఇంకేమైనా ప్రాబ్లం వస్తుంది? ఏం ప్రాబ్లం రాదు. కాబట్టి స్పీడ్ పెంచడం. సో ఆల్ ది బెస్ట్. సర్వే జనం సుఖినో భవంతు. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ.